హల్లెలూయా. గడిచినటువంటి వారమునకు ఏదో రకంగా తంటలు పడి దేవుని పాదాలు పట్టుకొని దేవుని కృపను వెతికి మొత్తానికి యాకోబు గారి యొక్క 12 కుమారుల గురించి కూడా పరిశీలన చేసేసాం. ఇంకెవరైనా ఉన్నారా? అందరినీ పరిశీలించేసామా? ఎవరైనా ఉన్నారా? యాకోబు గారి యొక్క 12 కుమారుల గురించి పరిశీలించామా? ఇంకెవరినన్నా మిగిల్చేసామంటే చెప్పండి. ఉన్నారా? ఇంకనే అలా చూస్తారు ఇటు అయోమయంగా లాగా 12 మంది ఆయనకి అంటే తర్వాత పిల్లలు లేరా అని అనట్లేదు. 70 మంది ఉన్నారు ఆయనకి. యాకోబు గారు 70 మంది సంతానం, వాళ్ళు దాసీ సంతానం. వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళు చేసుకున్నటువంటి భార్యల నుంచి వచ్చిన సంతానం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది ఉన్నారు ఆయనకి? 12 మంది. 12 మందిని పూర్తి చేసుకున్నాం లేదా? ఇంకెవరు లేరు. ఇంకా 12 గోత్రాలతో కూడా ఇంక ముగింపుకు వచ్చేసింది అని అనుకుంటున్నాం. అయితే వాస్తవానికి ఈ నెల చివరాఖరికి ఇంకా ఆ సబ్జెక్ట్ అంతా కూడా క్లోజ్ అయిపోతా ఉంది. కొత్త సబ్జెక్టులోకి వెళ్ళే అవకాశాన్ని దేవుడు అందించాడు కనుక, నూతనమైనటువంటి ద్వారాలను కూడా దేవుడు తెరవబోయాడు కనుక ఆ అంశంలో మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇంక 12 గోత్రాల తర్వాత ఇంక గోత్రాలు ఏమీ లేవు, అంతే కదా? ఇంకేమన్నా ఉన్నాయా 12 గోత్రాల కంటే కూడా? మరి అక్కడే పప్పులు ఏం వేశారు మీరు? వాళ్ళు వేశారు. 12 మంది యాకోబు యొక్క కుమారులు మాత్రమే 12 గోత్రకర్తలు కాదు. యోసేపు గారు కూడా 2 కుమారులకు పుట్టారు. వాళ్ళని అర్ధగోత్రకులు అని పిలుస్తారు, అర్ధగోత్రీకులు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి అందులో ఒకడు ఉన్నాడు, ఒకడు చెదిరిపోయాడు. అలాగే 12 మందిలో కూడా వ్యక్తి తొలగిపోయాడు, 11 మంది ఉండడం అనేది జరిగింది. ఇదంతా కూడా లోతైన పరిశీలనలో ఉన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తాం తప్ప మీకు అంత అవసరం అయితే లేదు. అయితే 12 యాకోబు యొక్క కుమారులు, 12 గోత్రకర్తల తర్వాత ఇంకొక 2 గోత్రకర్తలు వచ్చారు. వీళ్ళని అర్ధగోత్రీకులు అని పిలుస్తూ ఉంటారు. ఈ ఇద్దరు ఎవరి నుంచి వచ్చారంటే యాకోబు నుంచి రాలేదు. జాగ్రత్తగా గమనించండి. ఈ ఇద్దరితో ఇంక ఈ నెల అంతా కూడా గోత్రకర్తలకి పులి స్టాప్ అయిపోద్ది. అయితే యాకోబు నుంచి అయితే రావడానికి దేవుడు అనుమతినివ్వలేదు. కానీ ఈ ఇద్దరు కూడా యోసేపు గారి నుంచి వచ్చారు. ఈ యోసేపు గారికి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడి పేరే, ఈ అర్ధగోత్రకర్త అయినటువంటి మొదట వాడి పేరే మనష్షే. చెప్పండి, మనష్షే. ఇది అర్ధగోత్రము, యోసేపుకి నుంచి వచ్చినటువంటి గోత్రం. అయితే దీని గురించి లోతుగా అయితే నేను చెప్పే అవకాశం లేదు. అవకాశము అవసరం ఉన్నది మాత్రం మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వీళ్ళు ఎందుకు పుట్టారండి? వీళ్ళని మళ్ళీ దేవుడు అర్ధగోత్రీకులుగా ఎందుకు మళ్ళీ లోపలికి అనుమతించాడండి? అసలు జరిగినటువంటి సందర్భం ఏంటండి? ఈయన యొక్క జనన విధానం ఏ విధంగా ఉందండి? ఈ పేరు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏమైనా యోసేపు గారు కానీ ఆ యోసేపు గారి యొక్క భార్య గారి కానీ కలిగి ఉన్నారండి అనే ఆలోచన కంటే కూడా వాస్తవానికి మనష్షే అనేటువంటి పేరు పెట్టడంలో ఉన్న కారణము, మనష్షే అనేటువంటి ప్రస్తావన ఏ చోట మొదలైంది అనే ఆలోచన చేస్తే ఆదికాండము 41వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట కనబడతా ఉంది. త్వరగా పరిశీలించడం ప్రయత్నిద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనాన్ని చదివితే అక్కడ మనష్షే గురించిన ప్రస్తావన కనబడుతుంది. ఎవరన్నా చదవండి. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి ఉన్నవారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. చాలా క్లియర్గా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి వారింటిని అందరినీ నేను మర్చిపోవునట్లుగా చేసుకున్నానని అనుకుని చెప్పి ఆ వ్యక్తికి పెట్టిన పేరే చెప్పండి మనష్షే. ఎవరు పెట్టారు ఈ పేరు? రాహేలు గారు పెట్టారా? లేయా గారు పెట్టారా? లేకపోతే యాకోబు గారు ఏమన్నా పెట్టినట్టు ఉందా? లేదు. ఎవరు పెట్టారు అక్కడ? తండ్రి అయిన యోసేపు గారు జ్యేష్ఠ కుమారుడికి పెట్టుకున్నటువంటి పేరు, ముద్దుగా ప్రేమతో పెట్టుకున్న పేరు మనష్షే. ఎందుకు పెట్టుకున్నాడు అని అంటే తర్వాత మనం పరిశీలనలో దాని అంతటినీ కూడా పరిశీలిద్దాం. కానీ వాస్తవానికి ఇది కానీ ఈ వచనాన్ని కానీ మనం గమనిస్తే
ఈ వచనాన్ని కానీ జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఈయన యొక్క మాట తీరు అంతా కూడా ఇద్దరిలో కనబడతా ఉంటుంది. ఎవరిలో? ఈయన మాట తీరు అంతా కూడా, ఈయన పద ఉచ్చారణ అంతా కూడా ఇద్దరిలో కనబడుతూ ఉంటుంది. ఎవరిలో చెప్పండి? ఒకటి పెద్దమ్మ గారిలో, రెండోది తల్లిగారిలో ఉన్న అనుభవం. వాళ్ళు కూడా అనుకొని పెట్టారు పేర్లు, అవునా కదా? ఈయన వాస్తవానికి తల్లికి పెద్దమ్మకి దూరంగానే పెరిగాడు. తల్లికి దూరం అయిపోయి, పెద్దమ్మ గారికి దూరం అయిపోయి ఎక్కడో ఐగుప్తులో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఈ అనుభవాలు మాత్రం ఏమవలేదు, దూరంగా లేదు. ఎక్కడ పోతే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి లక్షణాలు, ఆ గుణాలు అన్నీ కూడా పిల్లల్లో కూడా సంక్రమిస్తాయి అని అనుకోవడానికి ఎంతకంటే కూడా పెద్ద ఆధారం లేదు. అయితే ఈ వ్యక్తి ఎందుకు పెట్టుకున్నాడంటే క్లియర్గా వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి ఇంటి వారి మీద ఆయన ఏం పెట్టేసుకున్నాడంట చెప్పండి? బెంగ పెట్టుకున్నాడు. తండ్రి ఇంటి వారిని మర్చిపోవునట్లుగా దేవుడు తనకు ఒక కుమారుని కలుగు చేశాడు. ఆ కుమారుడికి పేరు పెట్టినదే మనష్షే. అంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది, యోసేపు ఐగుప్తులో అయితే ఉన్నాడు కానీ ఆయన ఆలోచన అంతా కూడా ఎవరి మీద ఉన్నదన్నమాట? తండ్రి గారి మీద ఉంది. చాలా డెవలప్ అయిపోయాడు, చాలా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోనే మహారాజుగా ఆయన జీవితాన్ని వెలగబెడుతున్నాడు. కానీ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా, ఎంత అద్భుతమైన రీతిలో ఆయన దీవించబడినప్పటికీ కూడా తల్లి తండ్రి యొక్క ఇంటి మీద ఉన్నటువంటి ధ్యాస మాత్రం ఏమవ్వలేదు చెప్పండి? దూరంగా లేదు. చాలా బాగున్నాడు, ఎంత బాగున్నా సరే తండ్రి ఇంటి వారిని మాత్రం మర్చిపోవట్లేదు. కానీ కొంతమంది ఉంటారు, కొంచెం లైఫ్ కానీ సెటిల్ అయింది అనుకోండి, కొంచెం పరిస్థితులు కానీ బాగున్నాయి అనుకోండి, కనిపించినటువంటి చూసిన వారిని సైతం, బాగా ప్రేమించే వారిని సైతం ఇంకా లెక్కలేదన్నట్టుగా వాళ్ళంటే ఆలోచన కూడా లేకుండా బ్రతికేటువంటి వ్యక్తులు కూడా కొన్ని చోట్ల కొన్ని కుటుంబాల్లో ఉంటారు. కానీ యోసేపు గారు తండ్రిని తల్లిని తండ్రి ఇంటి వారిని మర్చిపోయే అంత దౌర్భాగ్యుడు దుష్టుడు అయితే కాదు. కానీ ఎక్కడ ఉన్నా సరే దృష్టి ఆలోచన అంతా మాత్రం ఎవరి మీద ఉందన్నమాట చెప్పండి? తండ్రి గారింటి మీద. అంటే బెంగ పెట్టేసుకున్నాడండి ఆయన. చిన్నతనంలోనే గెంటేశారు. చిన్నతనంలోనే తండ్రి మీద ఉన్నదన్నట్టుగా లేదు, మళ్ళీ తండ్రి ఇంటి వారి మీద. అంటే తండ్రి తల్లి అన్నల మీద కూడా ఆయన అంతా ఆలోచన అంతా కూడా ఏమైపోయిందన్నమాట? కలిగి ఉన్నాడన్నమాట. అంటే ఎంత బెంగ పెట్టుకున్నాడో ఆలోచన చేసి, ఆయన ఎంత నీతిమంతుడో అక్కడ అర్థమవుతాం. నన్ను గెంటేశారు కదా, నన్ను విసర్జించారు కదా, నన్ను తిరస్కరించారు కదా, నన్ను కాదనుకున్నారు కదా, వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలని నేను అనుకోలేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తండ్రి ఇంటి వారి మీద ప్రేమ పెరిగిందే తప్ప చెప్పండి తగ్గలేదు. కానీ కొంతమంది ఉంటారు, తండ్రి తల్లి నుంచి దూరమై ఏ ఉద్యోగ కారణాన్ని బట్టో, లేదంటే ఏ వలస ఏ ఊరన్నా వెళ్ళారు అనుకోండి, ఇంకా తండ్రి ఎలాగున్నాడా, తల్లి ఎలాగున్నాడా, ఇంటి వారు ఎలాగున్నారనే పట్టింపే ఉండదు. ఇంకా పనుల్లో నిమగ్నం అయిపోయి ఇంకా కనీసం ఫోన్ చేసి మాట్లాడేటువంటి వీలు కూడా లేనంత రీతిలో ఉన్న దౌర్భాగ్యులు కూడా ప్రస్తుత సమాజంలో బ్రతుకుతున్నారంటారా లేరంటారు? ఇంకా లెక్క ఉండదు. ఒక బిజినెస్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక చదువు నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా తండ్రి తల్లి ఏమైపోయారో కూడా తెలియకుండా బ్రతికేటువంటి దౌర్భాగ్యులు దుష్టులు సమాజంలో ఏడుతున్నారు. ఇప్పటికి ఉన్నారా లేదా? ఉంటారా ఉండరా? సూపర్గా ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు అంటే ఇంకా పెంచి పోషించడమే తప్ప ఇంకా తర్వాత వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా. కానీ ఇక్కడ యోసేపు తండ్రి ఇంటి వారిని మర్చిపోవునట్లుగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరుపును కలిగి చేశాడంటే ఇంకో దాన్ని ఇచ్చాడంటే దేవుడు అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చాడంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మరుపును కూడా ఏం చేయగలడు? కలుగు చేయగలడు. అంటే మరుపు అనేది కూడా మానవునికి మేలే. ఓ మాట చెప్తున్నాను చూడండి, దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, గొప్ప బహుమానం ఏదన్నా ఉందంటే మరుపే. మరుపు లేదనుకో ఒక మనిషి బ్రతకలేడు. మరుపు అనేటువంటిది దేవుడు పెట్టలేదనుకో ఆ కుటుంబంలో ఉన్న సమస్యలను మనిషి మరిచిపోలేడు. విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి భర్తను మరవలేకపోతే భార్య కూడా ఏం చేయలేదు, జీవించలేదు. వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులను మరవలేకపోతే పిల్లలుగా మనం బ్రతకగలమంటారా? పొరపాటును కూడా బ్రతకలేం. ఖచ్చితంగా ఎన్నిసార్లు అయినా సరే చెప్పగలను, దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానాల్లో ఒక అద్భుతమైన బహుమానం ఏదన్నా ఉందంటే మరుపే. మరుపే మన జీవితంలో నెమ్మదిని కలుగు చేస్తుందంటాను. మరుపే మన జీవితాన్ని సాఫీగా నడిపింపజేస్తుందని అంటాను. మరుపు అనేది కానీ లేదనుకోండి, చచ్చిపోయిన పూర్వీకులను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి కూడా ఏమైపోతూ ఉంటాం,
ఇబ్బంది పడతా ఉంటాం. విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త గారి యొక్క మరణాన్ని తలంచుకున్న ప్రతిసారి కూడా శోభ రోదనకు గురైపోతూ ఉంటాం. కానీ ఆ మరుపు ఉంది కనుకే ఈ రోజున మన జీవితాల్లో ఏముందన్నమాట, ఎంతో కొంత నెమ్మది, ఎంతో కొంత శాంతి అనేది కనబడుతుంది. కానీ వాస్తవానికి మరుపు లేకపోతే మనిషి బ్రతుకుట అసాధ్యమని అంటాను. ఏ కాదండి, మరుపు అనేది లేదనుకోండి, చచ్చిపోయి వెళ్ళిపోయిన భర్తనే ఉండగలం? అసలు ఒక స్త్రీ, ఒక భార్య ఉండగలదా? పాటును కూడా ఉండలేరు. నేను ఎందుకు బతకాలి, గుర్తొచ్చేస్తున్నాడు, ఇంకా నేను ఉండలేనని చెప్పి నెమ్మదిగా ఆవిడేమైపోద్ది, చచ్చిపోతారు. ఇంత కనిపించినటువంటి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నా వల్ల కావట్లేదు, రోజు గుర్తొచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా ఏదో రకంగా జీవితాన్ని పాడు చేసుకుంటారు. కానీ వాళ్ళని మర్చిపోయేట్టుగా చేసేది కూడా ఎవరన్నమాట, దేవుడు. అది ఎలా చేస్తాడంట, వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని, బాగా ప్రేమించిన వ్యక్తిని కానీ మన జీవితంలో వెళ్ళిపోతే వాళ్ళు మర్చిపోవడానికి ఇంకొక కారణాన్ని కానీ ఇంకొక వ్యక్తిని కానీ తీసుకొస్తాడు. మీకు అర్థమైందా లేదా? ఇప్పుడు మనస్సే వచ్చుట వల్ల తండ్రి ఇంటి మీద ఉన్న బెంగ ఏమైపోయింది చెప్పండి? పోయిందనా లేదా పోలేదా? ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో బాగా ఉపయోగపడేటువంటి ఒక మాట, ఒకవేళ మరుపు అనేది లేకపోతే మనుషులుగా మనం బతకలేం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మరుపు కొన్నిసార్లు పెడతా ఉంటాడు. ఆ మరుపు నీకు మంచిదే. చాలాసార్లు ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అయిపోయింది అనుకోండి, ప్రేమించిన వ్యక్తి కానీ దూరం అయిపోయాడు అనుకోండి, అలాంటప్పుడు దేవుడు వాళ్ళని మర్చిపోవడానికి ఇంకొకరిని నీ జీవితంలో పంపిస్తూ ఉంటాడు. ఇంకొక బహుమానాన్ని దేవుడు నీ జీవితంలోకి ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటాడు. అంతేగాని అదే బెంగ పెట్టేసుకుని అదే ఆలోచనలో నువ్వు నిమగ్నం అయిపోయి జీవితం అంతా కూడా సర్వనాశనం చేసేసుకోవాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. ఒకవేళ నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తిని కానీ నువ్వు ఇబ్బంది పడితే, పోగొట్టుకుంటే, ఒకవేళ నువ్వు కోల్పోతే, లేకపోతే అది బాగా నచ్చిన వ్యక్తే కాదు, నచ్చినటువంటి వస్తువే కాదు, మరి ఏదైనా సరే నచ్చిన దాన్ని కోల్పోయేను అనే బాధ, బెంగ నీలో ఉండకుండా ఉండడానికి దేవుడు కొత్త వాటిని నీ జీవితంలోకి ప్రవేశపెడతా ఉంటాడు. ఎందుకు అనంటే ఆ కొత్త వచ్చిన కారణాన్ని బట్టి పాతవి ఏమైపోతాయన్నమాట చెప్పండి, గతించిపోవడానికి. అది నీకు మంచిదే, అది చాలా మంచిది, నీకు చాలా మంచిది. కానీ చాలాసార్లు మనం గమనించుకోం, నిన్ను డైవర్ట్ చేయడానికి, నీ మనస్సును డైవర్ట్ చేయడానికి, నీ దృష్టిని డైవర్ట్ చేయడానికి దేవుడు శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, నేను అలాగే ఆలోచిస్తాను, నేను వాటిలోనే ఆలోచిస్తూ ఉంటాను, నా బుర్ర అంతా అక్కడే పెట్టుకుంటాను. దేవుడు మాత్రం ఏం చేయగలడు? దేవుడు ఎప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి ఇష్టపడతాడు. నిన్ను ఏ విషయం అయితే మానసికంగా కృంగతీస్తుందో, ఏ కారణమైతే ఇబ్బందికరమైన పరిస్థితులు నీ మెదడులోకి తీసుకుని వస్తుందో, ఏ అధిక ఆలోచనలు అయితే నీలో కృంగుదలకు కారణంగా ఉన్నాయో, అటు ఆలోచనల నుంచి, అటు కృంగుదల నుంచి, అటు మానసిక ఒత్తిడి నుంచి దేవుడు ఎప్పుడూ కూడా డైవర్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కాదు, కుదరదు, నేను అలాగే ఆలోచిస్తాను, నేను అలాగే బెంగెట్టుకొని అంటే ఆయన కూడా నేనేమి చేయగలడా? ఏం చేయలేడు ఆయన. నిజంగా చెప్తున్నాను, ఇది కాదు, ఇలాంటివి 100 చెప్తాను నేను. ఎప్పుడు ఒక డైవర్ట్ చేయడం చూస్తానండి దేవుడు. నువ్వు దేని మీద అయితే బుర్ర పెట్టేసుకుని బెంగ పెట్టేసుకుంటున్నావో, ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేసుకుని నీ మానసిక ఆనందాన్ని పోగొట్టేసుకుంటున్నావో, దేని గురించి అయితే పదే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి ప్రశాంతతను కూడా కోల్పోయి ఇబ్బందులు తెచ్చిపెట్టుకున్నావో, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎవరో ఒకరిని పరిచయం చేయడమో, ఏదో ఒకటి నీ చేతికి ఇవ్వడమో, లేకపోతే ఒక సంతోషించేటువంటి కారణం ఏదైనా నీ జీవితంలో జరగడమో, లేదంటే ఆనందించడానికి ఏదో ఒక సందర్భం నీ జీవితంలోకి రావడమో దేవుడు జరిగిస్తూ ఉంటాడు. అయినా సరే నేను అలాగే బెంగెట్టుకుంటాను, నేను అలాగే ఆలోచిస్తాను, నేను దాని మీదే నా దృష్టి అంతా ఉంచుతానంటే దేవుడు ఏమైనా చేయగలడా? ఇంటి వారి మీద ఉన్న బెంగనే తీర్చడానికి ఇష్టపడేటువంటి దేవుడు. ఇంటివారనే కాదు, దేని మీద బెంగెట్టుకున్నా, అది మంచైనా చెడైనా, అది ప్రేమించేటువంటి వ్యక్తి అయినా, నీ జీవితాన్ని నాశనం చేసేటువంటి వ్యక్తి అయినా, అధిక ఆలోచనలతో, అధిక తలంపులతో, దేని మీదైతే నీ ఫోకస్ ఉంచి పూర్తిగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, మానసిక ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావో, దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఒక మంచి మాటతోనో, నవ్వుకునేటువంటి ఒక కారణంతోనో, ఆనందించేటువంటి ఏదో ఒక సందర్భం నీ ముందు క్రియేట్ చేస్తాడు ఆయన.
అయినా తప్పరు కొంతమంది, ఇంకా అదే బెంగ, అదే ఆలోచన, అదే దిక్కుమాల తలంపులు. ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తారండి? అన్నాడు ఇక్కడ యోసేపు, నా తండ్రి ఇంటి వారు నేను మరుచున్నట్లుగా దేవుడు ఏమిచ్చాడంట? ఇంకో కారణం పెట్టాడు. ఆనందించేటువంటి ఒక సందర్భాన్ని ఆయన జీవితంలో మొదలుపెట్టాడు. ఏ లేవా మన జీవితంలో? పాతవ గతించును, సమస్తము కూడా నూతనం అవుతున్నాయా లేదా? పాతవన్నిటినీ కూడా గతించిపోతున్నాయి. ఆ బాధల్లో ఉండకూడదనే కదా దేవుడు మళ్ళీ నీ నోటి నిండా నవ్వు పెడుతున్నాడు. ఏదో ఒక రీతిలో మళ్ళీ నీలో ఆనందాన్ని కలుగు చేస్తున్నాడు. అంత బెంగలో ఉన్నావనే కదా ఏదో ఒక విషయాన్ని బట్టి నీలో కొంత సంతోషాన్ని, నీలో కొంత ఆనందాన్ని, నీలో కొంత ఉత్సాహాన్ని ఆయన కలుగు చేస్తున్నాడంటే వాటిని మర్చిపోవాలేనా? మర్చిపోవడానికైనా ఏదో కారణాన్ని బట్టి ఆనందింపజేస్తున్నాడు, నవ్వుకునేలా చేస్తున్నాడు. అంతసేపు కూడా మాడిపోయిన ముఖంలో కొంచెం నవ్వు వచ్చిందంటే దానికి కారణం ఏంటి? ఆ ముఖం మాడిపోవడంలో ఉన్న కారణాన్ని మర్చిపోవడానికి నువ్వు. నీకు అర్థమైందా లేదా? అర్థమైందా? ఆత్మీయంగా ఎదుగుతూ అర్థమవుతుంది, లేదంటే టఫ్గా ఉంటుంది. ఈరోజు చెప్పే వాక్యం అంతా టఫ్గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన జీవితం చాలా టఫెస్ట్ లైఫ్ అవుతుంది మనస్సేది. అవునా కదా? ఉన్నట్టుండి బెంగ పెట్టేసుకుంటుంటాం, బాధలో నిమగ్నం అయిపోతుంటాం, ఏదో శ్రమను బట్టి, ఏదో సమస్యను బట్టి, ఇంట్లో వచ్చిన ఏదో శోధన బట్టి ముఖం అంతా మార్చేసుకుని ఏదో రకమైనటువంటి నిరుత్సాహంలో పడిపోయినప్పుడు నీకు తెలియకుండానే నవ్వుకునేటువంటి ఒక కారణాన్ని ముందు క్రియేట్ చేస్తాడు. అప్పుడు వరకు బెంగగా, అప్పుడు వరకు ఆ ముఖం మార్చేసుకుని, అప్పుడు వరకు ఇలాగా వికారంగా ఉన్న ముఖంలో నవ్వు కలిగించేలా చేస్తాడు. అది కలిగించిన తర్వాత అయినా సరే ఆ పాదాన్ని ఏం చేయాలి? మర్చిపోవాలన్నా చేస్తాడు. లేకపోతే ఏ కారణం లేకుండా ఆనందించేటువంటి స్థితి ఆ విధంగా వస్తుందండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించుకోలేకపోతున్నాం. దేవుడు నిరంతరము కూడా మన వెనకాల పనిచేస్తూ ఉంటాడు. అది మన గ్రహింపులో లేదంతే. అయినా సరే అమ్మయ్య బాగానే నవ్వుకున్నాను, బాగానే నవ్వించాడు, లేదంటే బాగానే సంతోషించే మంచి మాట నా చెవిన పెడుతుంది అమ్మయ్య అని అనుకోకుండా కొంచెంసేపు బాగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటారు ఆలోచన, మళ్ళీ దాని మీదకి వెళ్ళిపోతుంటుంది బెంగ. ఇంక నిన్ను ఎవడు బాగు చేస్తాడరా? ఆ దేవుడు కూడా నిన్నేం చేయలేడు? బాగు చేయలేడు. యోసేపు బెంగ పెట్టుకున్నాడు. తండ్రి ఇంటి వారి మీద మరింత బెంగ ఎక్కువైపోతా ఉంది, మర్చిపోలేకపోతున్నాడు. ఇంకా రాజ్యంలో మంచి స్థానంలో అయితే ఉన్నాడు, కానీ తండ్రి ఇంటి వారిని మరవలేక నిరంతరము కూడా క్షోభ అనిపిస్తూ ఉన్నాడు. నాయనా నువ్వు అనిపించిన చాలు, నువ్వు వాళ్ళని మర్చిపోవడానికి ఒక అద్భుతమైనటువంటి బహుమానం ఇస్తున్నానని చెప్పి మనస్సుని ఇచ్చాడు. అంటే ఆ తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా ఇక నుంచి ఆయన ఎవరిలో చూసుకున్నాడు అన్నమాట. నాకు ఇంకెవరూ లేరు, ఒంటరినే, ఎవరు లేకుండా అనాథనైపోయాను అని అనుకుంటా బెంగ పెట్టుకున్నాడు. ఇంటి వారి నుంచి నేను గెంటి వేయబడ్డానే, నాకంటూ ఎవరున్నారే, ఏకాకినైపోయాననే బెంగ ఆ రోజుతో తొలగిపోయింది. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, నాకు కూడా ఒక కుటుంబం ఉంది, మా నాన్నని, మా అన్నని, మా అమ్మని కూడా నా కొడుకులోనే చూసుకుంటాను అనే ఆనందంలోకి రాగలిగాడు ఆ వ్యక్తి. అంతేగాని కొడుకు పుట్టిన తర్వాత కూడా ఏమైపోయారో ఎలాగున్నారో లేదు, పోయిందని ఉంది అక్కడ. పూర్తిగా మర్చిపోయాడు కనుకే మనస్సు అనేటువంటి పేరును కూడా పెట్టుకున్నాడు. ఇలా దేవుడు చేస్తాడో అని నమ్మే వాళ్ళు ఎవరంటే హల్లెలూయా చెప్పండి. మనం దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేసి మనసు పాడు చేసుకుంటున్నామో ఆ సిచ్యువేషన్ నుంచి దేవుడు తప్పించడానికి నూతనమైనటువంటి కొత్త కారణాన్ని, ఆనందించే కారణాన్ని, సంతోషింపజేసే కారణాన్ని, లేదా ఏదో ఒక దాన్ని మన జీవితంలో పెడతాడో అని నమ్మే వాళ్ళు ఎవరన్నా సరే ఉంటే చేతులు ఎత్తండి. నమ్ముతారా? ఖచ్చితంగా కదా అది, అందులో డౌట్ ఏమైనా ఉందా? నా లైఫ్లో అలాంటి బోల్డ్ ఉన్నాయి, లెక్కలేనన్ని జరిగినాయి. నేను ఏ విషయంలో అయితే అధికంగా ఆలోచించేవానో, ఎవరి గురించి అయితే ఎక్కువగా బెంగపెట్టేసుకునేవానో వాళ్ళ నుంచి డైవర్ట్ చేసినటువంటి అనుభవాలు దేవుడు బోల్డ్ నుంచాడు. చాలా ఉన్నాయి. ఒక విషయం మాత్రం చెప్తాను. తాతయ్య గారు చనిపోయిన తర్వాత హేమాను జీవితంలో తగిలిన దెబ్బ అంత ఇంత దెబ్బ కాదు. నా జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను, చాలా గొడ్డు దినాలు కూడా గడిపాను, చాలా శ్రమలను కూడా అధిగమించుకుంటే ఇక్కడ వరకు వచ్చాను. నా జీవితంలో నేను ఎదుర్కొన్నంత ప్రతికూలత ఎవరో కూడా ఎదుర్కొని ఉంటారేమో. మీరేమో చిన్న చిన్న సమస్యలు అయ్యి ఎదుర్కొని ఉంటారో, నేను మావోయిస్టుల కంటే, టెర్రరిస్టుల కంటే కూడా దారుణంగా పంట పొలాల్లోని అడవుల్లోకి వెళ్ళి దాక్కున్న దరిద్రుండి. అన్ని శ్రమల్లో నుంచి బతికున్న వ్యక్తిని. ఈ రోజైతే కరెంటు లేకపోతే మీరు ఉండలేకపోతున్నారు. కరెంటు లేకపోతేని అడవుల్లోని గాఢాంధకార పరిస్థితుల్లో కరెంటు ఉండదా? చిమ్మ చీకటి. అలాంటి రోజుల్లో కూడా బతికిన వాళ్ళు మేము, కొన్ని రోజులు బతికేసిన వాళ్ళు. అలాంటి శ్రమంలో కూడా దేవుడు నడిపించాడు. ఏమో దానికి ఒక అర్థం ఉంటుందేమో, దేవుడు ఎప్పుడన్నా చూపిస్తాడేమో. కానీ అవన్నీ ఒక ఎత్తు. కానీ తాతయ్య గారు, అమ్మమ్మ గారు కోల్పోవడం అనేది మాత్రం నా జీవితంలో ఇంకెప్పటికే కూడా కోలుకోలేని దెబ్బ అనుకున్నాను నేను. ఎందుకంటే అంత బెంగపెట్టేసుకున్నాను, చాలా ఇబ్బంది పడిపోయాను,
చాలా నరకం అనిపించింది. ఎందుకంటే మా అమ్మగారి కంటే కూడా మా నాన్నగారి కంటే కూడా ఎక్కువ సహవాసం అంతా కూడా ఇద్దరితోనే, తాతయ్య గారు అమ్మమ్మ గారితోనే. చిన్నప్పటి నుంచి కూడా నేను భూమి మీద పడినటువంటి మొదలు ఈ రోజు వరకు కూడా వాళ్ళ సంరక్షణలోనే, వాళ్ళ సమక్షంలోనే నేను పెరిగాను. అంత ఎక్కువ వాళ్ళతో అంత బాండింగ్ ఉంది. అంటే ఒక్కరోజు కూడా వాళ్ళు లేకుండా ఉండలేము అనేమో అన్నంతగా అయిపోయాను. ఇంకా చివరికి వచ్చేటప్పుడు వాళ్ళతోనే ఇంకా బతికే పరిస్థితి. ఎందుకంటే ఏదో ఒకటి సాయంత్రం తీసుకురావడం, ఫుడ్ తీసుకురావడం, లేకపోతే ఏదో ఒకటి ఆ పరిచర్యలోనే, లేకపోతే ఇంకో కారణాలు బట్టి ఇంకా దగ్గర అయిపోయాను. చివరిలో వాళ్ళిద్దరూ చచ్చిపోయిన తర్వాత నేను నార్మల్ అవుతానని అనుకోలేదు. నేను కొన్ని విషయాల్లో మా నాన్నగారిలో దొరకను. నేను ఎంత ఉన్నా సరే లోపల ఇబ్బంది పడిపోతుంటాను. మా అమ్మగారిలో మా నాన్నగారిలో బయటికి నేను పంచుకోను, బయటికి నేను చెప్పుకునే వ్యక్తిని కాదు, లోపల నలిగిపోయే వ్యక్తిని. అలా నలిగిపోతున్నాను. ఇంక నేను లైఫ్లో మళ్ళీ లెగలనుకున్నాను. లైఫ్లో ఇంక లెగను, అయిపోయింది నా సీను. ఇంతకంటే పెద్ద దెబ్బ ఇంక నాకు ఎప్పుడు కూడా తగలదేమో. దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టుగా 2 నెలల వ్యవధిలో బాగా ప్రేమించేటువంటి 2 వ్యక్తులు కోల్పోయాను నేను. అంటే ఓ మాటలో చెప్పాలంటే 2 జబ్బల్లో కూడా తెగిపోయినాయి. 2 జబ్బలు తెగిపోయినాయి. ఇంక ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఇంక అదే ఆలోచన. ఈ రోజుగా కూడా వాళ్ళు గుర్తురాని రోజు ఉండదు. వాళ్ళు గుర్తురాని రోజు అంటూ ఉండదు. కానీ అంత బెంగలో నుంచి దేవుడు డైవర్ట్ చేశాడు నన్ను. అంత భయంకరమైన బెంగ పెట్టేసుకుని ఇంకా ఆలోచన అంతా కూడా తప్పు చేశాను, ఆ రోజున ఇలా చేశాను, ఈ రోజున అలా చేశాను, నేను చేసిన తప్పులు కావచ్చు, వాళ్ళని ఏడిపించినటువంటి దినాలు కావచ్చు, సమయాలు కావచ్చు, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా ఇంకా మానసికమైన నరకం అనిపించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలుపునందుకొని సేవ అనేటువంటి డైవర్షన్లోకి వెళ్ళానో, పరిచర్య అనేటువంటి మార్గంలోకి వెళ్ళానో, నెమ్మదిగా ఆ బెంగ కోల్పోయాను నేను. ఇది నిజం. ఇందులోకి వచ్చిన తర్వాత ఆ బెంగ తక్కువైపోయింది నాకు. వాళ్ళని మర్చిపోయాను అని అనట్లేదు, పూర్తిగా వదిలేసాను అని అనట్లేదు, కానీ బెంగ మర్చిపోయాను, బెంగను వదిలిపెట్టేశాను. ఒక నూతన బాధ్యత వచ్చిన తర్వాత, ఒక నూతనమైన కారణం దేవుడు పెట్టిన తర్వాత అవన్నీ పోతాయండి. మీరు నమ్మినా నమ్మకపోయాను. ఫోకస్ అంతా దీని మీద ఉంది, నాకు పరిచయం మీద ఉంది. అది ఎవడు పెట్టాడంటే దేవుడు పెట్టిందే. నేను అనుకుంటే పెట్టేది జరిగేది కాదు. అది నేను అనుకుంటా, కావాలనుకుంటే వచ్చేది కూడా కాదు. దేవుడు డైవర్ట్ చేస్తూ ఉంటాడో, బెంగ నుంచి, నిట్టూర్పు నుంచి, వేదన నుంచి, కృంగుదల నుంచి ఎప్పుడు కూడా డైవర్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ మనం అలాగే ఆలోచిస్తాము, పాదాన్నే గుర్తుపెట్టుకుంటామంటే దేవుడు ఏమీ చేయలేడు. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు సంఘంలో బోల్డ్ మంది ఉంటారు నాకు తెలిసి. అయిపోయిన వాటిని ఎక్కువ ఆలోచించి, అయిపోయిన దాని గురించి ఎక్కువగా తలనొప్పులు పీకేసుకుంటూ, తల్లాగేసుకుంటూ, పిచ్చెక్కి పేర్లాగా ఆలోచించేస్తూ, దేవుడు ఎన్ని సంతోషించేటువంటి కారణాలు జీవితంలో పెడుతున్నా, ఎన్ని ఆనందించేటువంటి కారణాలు జీవితంలో పెడుతున్నా, వాటిని మీదని దృష్టి ఉంచకుండా ఆ అయిపోయిన వాటి మీదనే దృష్టి ఉంచుతున్నావంటే దేవుడు సైతం నేనే చేయగలడా? దేవుడు సైతం నీ జీవితాన్ని ఏం చేయలేడంకా మార్చలేడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, బెంగ నుండి, నిట్టూర్పు నుండి, నిరుత్సాహం నుండి దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను తప్పించడానికే ఇష్టపడతా ఉంటాడో. తప్పించబడాలని కోరుకుంటే మంచిది, కాదో కూడదు అలాగే ఆలోచిస్తానంటే నేను ఎవడో బాగోలేదు. అది బాగా గుర్తుపెట్టు. అయితే ఈ మనస్సు నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? యోసేపు గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు అనేటువంటి మనస్సు నుంచి నేర్చుకోవడానికి ఏమన్నా ఉంటాయండి అని అంటే 2-3 చెప్పండి. ఏం నేర్చుకోవచ్చు ఆయన నుంచి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఏమి నేర్చుకోవచ్చు మనస్సు నుంచి? మనస్సులో ఇది ఉందండి, దీని నుంచి నేర్చుకోవచ్చండి, ఇది అద్భుతమైన లక్షణం అండి అనేది ఏదైనా ఉంటే చెప్పండి. ఏం లేదా? ఎవరేం మాట్లాడతలేదు. గోడ వెనకీడేస్తున్నారు ఒకరి బుర్ర. గోడ వెనకీడేస్తే నాకు కనబడకపోయి మరి ఆయన కనబడదా ఏంటి? నేర్చుకోవచ్చా? నేర్చుకోవడానికి మంచిగా ఉంది, నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు అసహ్యులుగా మారిపోయారు. ఒక రోజున యూదుల్ని వీళ్ళని అసహ్యించుకునే వారిగా మారిపోయారు. మంచి కూడా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయం వరకు కూడా నిలవబడినటువంటి గోత్రం ఏదన్నా ఉందంటే మనస్సే. ఎఫ్రాయిం గోత్రం కనబడదు. మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే దాను గోత్రం కనబడదు. తెలుసా మీకు? ఈ 12 గోత్రాలతో పాటుకి 2 అర్ధ గోత్రాల్లో
మిగిలిది ఎవరైనా ఉండంటే వాళ్ళు ఇద్దరు పోతారు. దాను కనబడదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయానికి దాను గోత్రం కనబడదు, పోయింది, పోతుంది. అలాగే ఎఫ్రాయిము గోత్రం కూడా పోతుంది. ఎఫ్రాయిము ఎవరు? యోసేపు రెండో కుమారుడు. రేపు ఆదివారం చెప్తున్నా, అద్భుతం ఆయన గురించి అయితే. కానీ మనష్షే గోత్రం మాత్రం చివరి వరకు కూడా నిలవబడుతుంది. దేవుని రాకడ సమయం వరకు కూడా నిలవబడినటువంటి వ్యక్తులు ఈ మనష్షే గోత్రానికి సంబంధికులే. కానీ వీళ్ళు అసహ్యులుగా మారిపోయారు. వీళ్ళు దేవునికి ఒకానొక సమయంలో దూరం అయిపోయారు. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో పాత కొత్త నిబంధన గ్రంథాల్లో కూడా ఒక పదం మాట ఎక్కువగా తరచుగా వినబడుతూ ఉంటుంది. ఆ పదమే సమరయులు. విన్నారా ఎప్పుడన్నా? మంచి సమరయుడు కాదు, సమరయులు. ఎక్కడ వింటారో? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆ మాట వినబడదు. ఏంటో చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు వారికి దాహం వేసి యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో ఉన్న శిష్యులందరూ కూడా మార్కెట్లోకి వెళ్ళి తినడానికి ఏదన్నా కొనుక్కొని రావడానికి వెళ్ళినప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వస్తుంది. నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు జాతకం వినండి, అవసరం లేదు కానీ ఇది వెంటనే మీకు అర్థం అవుతుంది. అడుగుతారు, ఏమైనా అమ్మ దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు చేతి నాకు ఇవ్వమ్మా అంటే ఆవిడ ఏమనటో తెలుసా? మీరు యూదులండి, మా సాంగత్యాన్ని మీరు కోరుకోరు కదా, యూదులు మమ్మల్ని అసహించుకుంటారు కదా అని మాట్లాడడం జరిగింది. ఎవరల్లో? సమరయులు. సమరయులు ఎవరో కాదు, ఈ ఎఫ్రాయిము మనష్షే గోత్రికుల సమరయుల్లా మారిపోయారు. అర్థమైందా లేదా? తప్పిపోయినటువంటి వారు వీళ్ళందరూ కూడా. చాలా స్టఫ్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది, అవకాశం ఉన్నాడు మాట్లాడతాను. సొలొమోను ఎప్పుడైతే చనిపోతాడో తన ఒక కొడుకైన యెరోబాము నుంచి రాజ్యం అంతా కూడా రెండు ముక్కలుగా అయిపోతాయి. నార్దర్న్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ కింద రెండు ముక్కలు అయిపోతాయి. 10 గోత్రాలన్నీనేమో ఒక ముక్క అయిపోద్ది, 2 గోత్రాలు వేరే ముక్క అయిపోద్ది. అర్థమైందా లేదా? 10 మంది ఇటువే వెళ్ళిపోతారు, 2 బెన్యామీను యోధ వేరేగా మిగిలిపోతారు. ఆ 10 మందిని అశ్షరీయులు ఆక్రమించేసుకుంటారు, వాళ్ళ మీద జయాన్ని పొందుకుని వాళ్ళు బానిసలుగా చేసేసుకుంటారు. తర్వాత బబులీనీయులు కూడా వచ్చి యోధా బెన్యామీను గోత్రాలను కూడా పట్టుకుంటారు అనుకోండి. అప్పుడు సమరియా అనే పట్టణం ఉంది, ఆ పట్టణంలోకి వెళ్ళిపోతారు. ఎవరో? ఈ ఎఫ్రాయిము మనష్షే గోత్రానికి సంబంధికులు అందరూ కూడా పట్టణాన్ని ఆక్రమించుకుని అక్కడ జీవించడం మొదలు పెడతారు. ఎఫ్రాయిము మనష్షే సంఖ్య చాలా పెద్దది, వారికి భూభాగాలు కూడా సరిపోయేమో అంత పెద్ద సంఖ్య. అయితే సమరయ అనేటువంటి పట్టణాన్ని ఆక్రమించుకుని వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి నెమ్మదిగా వీళ్ళు సమరయులుగా పిలువబడ్డారు. చాలా చరిత్ర ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడుకునే అవకాశం లేదు. ఈ సమరయుల గురించి మాట్లాడితే 2 గంటల టైం పడుతుంది. అప్పటి నుంచే కూడా అంతవరకు ఎందుకు, యెరూషలేము 2వ దేవాలయం కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు కూడా వీళ్ళే ఆటంకపరిచింది. ఇలాగే ఈ 10 మందిని కూడా నాయకత్వం చేసి నడిపించింది కూడా ఎఫ్రాయిము గోత్రానికి సంబంధించిన వాళ్ళే. అసలు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే దేవుణ్ణి మర్చిపోయి ఇతర దేవతలని పూజించడానికి పురుకొల్పిన వ్యక్తులు వీళ్ళు. పురుకొల్పిన వ్యక్తులు చాలా చరిత్ర ఉంది, చాలా అంటే చాలా చరిత్ర ఉంది. మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఎక్కడ పడితే అక్కడ కనబడుద్ది, కానీ మీకు ఒక గుర్తు ఉండాలి. కాబట్టి ఆ సమరయుల్లో ఉన్నటువంటి ఇద్దరు, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన 600 సంవత్సరాలకి ఒక ముస్లిం చక్రవర్తి వచ్చి ఇశ్రాయేల్ని చెదరగొట్టేస్తాడు. చెదరగొట్టినప్పుడు ఈ అర్ధగోత్రంలో ఉన్న వాళ్ళు ఉన్నారు చూడండి, కొంతమంది ముస్లింల్లో మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిని చంపేశాడు, కొంతమందిని ముస్లింగా మార్చేసుకున్నాడు, కొంతమంది చెదిరిపోయారు కూడా. అయితే 19వ శతాబ్దానికి వచ్చేటప్పటికి ఈ గోత్రాల్లో ఉన్న వాళ్ళు 500 మాత్రమే మిగిలి ఉన్నారని చెప్పి కొన్ని లెక్కలు ఉన్నాయి. అంటూ ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పెరిగి ఉండాలి. అలా చెదిరిపోయిన వాళ్ళు ఇండియాకి, పాకిస్తాన్కి, ఇలాగా సౌత్ ఆఫ్రికాకి వచ్చేసారని చెప్పి చరిత్ర తెలియజేస్తూ ఉంటారు. ఇండియాలో కూడా ఉన్నారు ఈ మనష్షే ఎఫ్రాయిం గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ కూడా ఉన్నారు అనేటువంటి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. 1900 సంవత్సరానికి 500 మంది మాత్రమే మిగిలారంటే సమరయులు. ఆ 500 మంది 12,000 మందిగా మారిపోతారు ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి. ఆ గోత్రం కూడా మనష్షే, ఎఫ్రాయిం కనబడదు. అయితే వీళ్ళు చేసిన తప్పేటండి, మనష్షే అనేటువంటి గోత్రం ఎందుకు యూదుల దృష్టిలో అసహ్యులుగా మారిపోయారు, దేవుడి నుంచి ఏ విధంగా తప్పించబడ్డారో, అసలు ఈ రోజున అంతగా ప్రేమించిన దేవుడు, అంతగా దీవించినటువంటి దీవెనలన్నీ కూడా ఏమైపోయినాయి, అసలు ఆ మనష్షే చేసిన తప్పేంటి,
లేదంటే ఎఫ్రైం అర్ధగోత్రాలు చేసినటువంటి తప్పులు ఏంటంటే చాలానే ఉంది. కానీ 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు చదువుకుంటే అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటో కనపడుతుంది. ఒకసారి చదవండి. 17, 26 నుంచి 29 చదవండి. చదవండి. తమరు పట్టుకున్న షామ్రోను పట్టణంలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహంలో వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా, అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపరి ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోన్ల నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను. కానీ జాతకనంటే కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షామ్రోనీయులు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరముల్లో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురముల్లో తమకు దేవతలను ఏం చేసుకున్నారంట? కలుగు చేసుకున్నారు అని ఉంది. షామ్రోనీయుల యొక్క పట్టణముల్లో కట్టబడిన ఉన్నత స్థలముల మీద వీళ్ళు ఏం చేశారని ఉంది. ఇశ్రాయేలీయులందరూ కూడా షామ్రోన్ అనే పట్టణంలోకి ఇందాక వెళ్ళిపోయారని చెప్పాను కదా, ఆక్రమించుకున్నారని చెప్పాను కదా. ఆక్రమించుకున్న పట్టణంలో ఇద్దరు పాడుకో బతికేవారు. ఎవరో? ఎఫ్రాయిము, మనష్షే అనేటువంటి గోత్రికులు బతికేవారు. అష్షూరు రాజు వచ్చి వీళ్ళందరినీ బంధించేస్తాడు. బంధించేసిన తర్వాత పూర్తిగా దేవునికి దూరం అయిపోతారు. అప్పటికే దూరం అయిపోయారు. అయితే దేవుడు సింహాలను పంపించి ఈ షామ్రోను పట్టణంలో ఉన్నటువంటి వారిని చంపేయడానికి పంపిస్తాడు. ఇలా సింహాలు వచ్చి ఆ షామ్రోను పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా చంపుకుపోతున్నాయని తెలిసి అప్పుడు అష్షూరు రాజు ఏం చేస్తాడంటే ఆ ఇశ్రాయేలుకి సంబంధించిన యాజకుడినే మళ్ళీ ఆ పట్టణాన్ని పంపిస్తాడు. వాళ్ళ దేవుడు వాళ్ళని చంపించేస్తున్నారా, ఆ దేవుని యందు భయము భక్తి కలిగేట్టుగా మళ్ళీ వెళ్ళి నేర్పండి అని ఆ పనికి మళ్ళీ సేవకుల్నే మళ్ళీ అక్కడ పంపుతాడు. అర్థమైందో లేదే మీకు? అప్పటికే పాడైపోయింది. అక్కడ యాజకులు కూడా పాడైపోయారు. ఆ యాజకులను మళ్ళీ ఆ పట్టణాన్ని పంపుతారు. అయితే వీళ్ళు వెళ్ళి మళ్ళీ దేవుని యందు భక్తి నేర్పే పద్ధతుల్లో వీళ్ళు ఉంటారు. కానీ కొందరు మాత్రం మారలేదు. తర్వాత హిజ్కియా వచ్చిన తర్వాత ఆ ఉన్నత స్థలములంటినీ కూడా పడగొట్టేసాడు అని ఉంటుంది హిజ్కియా. అది పెద్ద చరిత్ర, అంత వద్దు. కానీ ఎందుకు పాడైపోయాడంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, అలవాటుల్ని వీళ్ళు ఏం చేసుకున్నారన్నమాట? అనువదించుకున్నారో, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారో, దేవునికి దూరం అయిపోయారు. అంటే అన్య రీతి పద్ధతులను తెచ్చిపెట్టుకున్న కారణాన్ని బట్టి వాళ్ళు ఇశ్రాయేలు మిగతా గోత్రాలని తప్పించడానికి ప్రయత్నించారు. దేవుడి దృష్టి నుంచి కూడా పూర్తిగా వాళ్ళు ఏమైపోయారు? తొలగిపోయి కొట్టివేయబడ్డారు. అయితే నెమ్మదిగా మళ్ళీ కలుసుకుంటాయండి. ఈ 12 గోత్రాల తర్వాత మళ్ళీ కలుసుకుంటాయి. ఇది మీకు చెప్పిన బైబిల్ చదివిన అర్థం అది. బైబిల్ చదివినా అర్థం అది మీకు. అది ఆ చరిత్ర చెప్పేస్తున్నాం కదా నేను. పాత నిబంధన మీకు అర్థం అవ్వాలంటే మీ వల్ల కాదు. అది సంపూర్ణమైన దేవుని సహాయము, ఆయన ఇచ్చిన కృపా వరాలు కూడా ఉంటే పని అవుతుంది తప్ప ఇంకేం పని అవ్వదు. ఫలాలు కూడా ఉండాలి. ఫలాలు లేకపోయినా సరే వరం వేస్ట్ కదా. ఎన్ని వరాలు ఉంటేమో కావాలి, ఫలం కావాలంటాడు. నేను ఫలాలు కావాలి, దాని గురించి కూడా మాట్లాడతాం. నీలో ఏదో రకమైన తప్పులు పొరపాట్లు పెట్టేసుకుని ఎన్ని వరాలు వచ్చినా వరాలు పనిచేయవు కదా. ముందు ఆయన స్వరూపంలోకి మారితేనే వస్తాయి. మళ్ళీ కొంతమంది అనుకుంటూ ఉంటారు వరాలు మేము అడిగితే ఇచ్చేస్తారని. ఇవ్వడు దేవుడు వరాలు అడిగితే ఇవ్వడో, తన చిత్త ప్రకారంగా ఇస్తాడు బైబిల్లో. నాకు ఎవరో చెప్పారు రీసెంట్గా, నాకు గుర్తైతలేదు కానీ, నేను ఈ వరం కావాలనుకుంటానంటే దీనికోసం నేను బాగా ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పి. అది జరగదమ్మా, ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పి. జరగదు అది. ఆయన చిత్త ప్రకారంగా నీకు అవసరమైన వరాన్ని ఇస్తాడు. ఒకరికి 1 ఇవ్వచ్చు, ఒకరికి 2 ఇవ్వచ్చు, లేదంటే 3 ఇవ్వచ్చు. కానీ నువ్వు అడిగితే వచ్చేవి మాత్రం వరాలు కాదు. ఆయన చిత్త ప్రకారంగా భాషల వరం కావచ్చు, దర్శన వరం కావచ్చు, వాక్ చాతుర్యం కావచ్చు, ఇవన్నీ వరాల్లో కొన్ని భాగాలు. ఆయన చిత్తంగా నీకు అవసరమైతేనే, అంతేగాని అడిగేస్తానో ప్రార్థన చేస్తే ఏమో వచ్చేవి. అలాగైతే పౌలు అడిగేశాడు, వాక్శక్తి అమ్మని ఇచ్చాడా దేవుడు? ఎంత అడిగాడు? ఎంతమంది ప్రార్థన చేయించుకున్నాడో, వరే నాకు వాక్శక్తి లేదురా కొంచెం ప్రార్థన చేయండి అని అడిగాడా? వచ్చింది ఆయనకి వాక్శక్తి? ఆయనకి ఆ వరం ఇవ్వలేదు, ఓన్లీ రాయడమే ఆయనకి ఇచ్చిన వరం.
ఆయన ఇవ్వాలి, అది దేవుడి చిత్తమే ఉండాలి. ఎక్కడికో పోయాను. దేని గురించి వచ్చింది అసలు ఈ మాట? దేని గురించి దేని గురించి వచ్చింది? అయితే ఈ మనష్షే అనేటువంటి గోత్రం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకల్లో కనబడుతుంది. ఎఫ్రాయిము తప్పిపోయింది, మనష్షే కూడా తప్పిపోయింది. కానీ మనష్షే గోత్రికులు మళ్ళీ దేవునికి దగ్గర అవుతారు. ఏ విధంగా దగ్గరయ్యారంటే, ఒకానొక సమయంలో ఏదైతే దేవుని నుంచి దూరం చేసిందో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ దేవునికి దగ్గరైన కారణాన్ని బట్టి 144,000 మందిలో 12,000 మంది మనష్షే గోత్రికులే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి భూమి మీద పెట్టే సమయానికి యూదులు మిగిలేదు 144,000 మందే. ఇప్పుడల్లా నాకు తెలిసి 74 లక్షల మంది ఎంతమంది ఉన్నారు. కానీ ఆ రోజుకి 7 సంవత్సరాల శ్రమ ఈ సమయానికి మిగిలేదు 144,000 మంది. అందరూ ఏమైపోతారో చచ్చిపోతారో, మారిపోయిన వాళ్ళు మారిపోతారో, మధ్యలో హతసాక్షులుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా బోడు మంది ఉంటారు. ఆ 144,000 మంది ఉందా బైబిల్లో? ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? ఏ అధ్యాయంలో ఉంటుంది? 7వ అధ్యాయంలో ఉంటుంది. తీయద్దులే, దాంట్లోకి వెళ్తే మళ్ళీ నడిపి వేరే వెళ్ళిపోతుంది. అందులో స్థానాన్ని సంపాదించడు మనష్షే. ఒకప్పుడు తప్పిపోయిన వాళ్ళే, ఒకప్పుడు షామ్రోను పట్టణంలో ఉన్నటువంటి విగ్రహారాధనలో వాళ్ళు నిమగ్నం అయిపోయిన వాళ్ళే, ఒకప్పుడు దేవునికి దేవుని రాజ్యానికి పూర్తిగా విభిన్నంగా బ్రతికినటువంటి వ్యక్తులే, చాలా మందిని దారి తప్పించడానికి పనిచేసిన వ్యక్తులే. కానీ ఒకనొక సమయానికి ఏ రాజ్యంలో చోటు పొందుకున్నారు? వాళ్ళు దేవుని రాజ్యంలో పొందుకున్నారు. ఒకప్పుడు అసహ్యులుగా ఉన్నవాళ్ళు, యూదులు సైతం చిరాకు పడవరే, దగ్గర రాకుండా, మీరు అసహ్యులరా, మీ సాంగత్యం మాకు మంచిది కదరా, మాతో పాటుగా చాలా మందిని పాడు చేసింది మీ ఇద్దరేరా, మీరు రాకండి అని చెప్పి ఏ ఇద్దరు గోత్రాలను అయితే యూదులు వెలివేసేసిందో, అసహ్యించుకుందో, ఆ 2 గోత్రాల్లో ఒక గోత్రం మళ్ళీ బతికిన గోత్రమే మనష్షే. వాడు చేసిన తప్పు విగ్రహారాధన, తెలుసుకుని విడిచిపెట్టింది కూడా విగ్రహారాధనే. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఒకప్పుడు దేవుడి కోసం బాగానే బతికేమో, రక్షణ పొందుకున్న సమయంలో దినాల్లో బతుకుతే దేవుడు, లేదంటే చావైనా దేవుడే. అంతేకాని పొరపాటును కూడా దేవుడు కాకుండా ఏ ఆటల్లో కూడా చేతులు ఎట్టనో అని బతికిన వ్యక్తివే. కానీ కొన్ని కారణాలను బట్టి బంధువుల కోసం, ఇంటి వారి కోసం, భర్త కోసం మారిపోయి కొన్ని అన్య రీతి పద్ధతులను తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగా ఒకవేళ ఉన్నాయేమో, దేవుడు నీకు కూడా ఒక సేవకుని పంపించి మాట్లాడుతా ఉన్నాడు. మారితే మంచిదే, లేకపోతే మాత్రం సింహాలు పంపించి ఏం చేస్తాను? పంపించాడా? అశ్షూరు రోజు పంపించాడా యాజకుడిని? కానీ కొంతమంది మారారు. ఈరోజు హేమాను కూడా మీ దగ్గరికి అందుకే పంపించాడేమో. హేమాను అనే సేవకును కూడా ఈ దేవుని గొర్రె పిల్ల సంఘంలో పెట్టడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఒకటే, ఒకానొక సమయంలో దేవుని కొరకు వెలిగిన ఆత్మలే దారి తప్పిపోయినాయేమో, పూర్తిగా విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నిమగ్నమైపోయినాయేమో, దేవుడితో బ్రతుకుతూనే అన్ని రీతి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి పిల్లలుగా ఈ సంఘ సభ్యులు మారిపోయారేమో. ఆ రోజు అశ్షూరు రాజు ఎలాగైతే ఆ షామ్రోను పట్టణానికి యాజకుని పంపించడో, ఈ సేవకును కూడా దేవుడు పంపించడు ఆఖరి అవకాశంగా. నువ్వు మారి విడిచిపెడితే సరే, లేదు అంటే మాత్రం ఆయన వచ్చే సమయానికి ఆ చోటులో నీకు స్థానం ఉండదు. ఎఫ్రాయిములు ఎవరో తెలుసా? యోసేపు కొడుకు, అర్ధగోత్రికుడు. వాడికే ఇవ్వలేదండి పరలోకంలో స్థానం, నీకెలాగెత్తాడు? ఆ 10 మందిని నడిపించింది ఎఫ్రాయిమే, లీడర్షిప్ మెయింటైన్ చేసిందంతా ఎఫ్రాయిమే. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందుకే ఆ 144,000 మందిలో ఎఫ్రాయిం కనబడ్డు. కాబట్టి మీరు చూసుకోండి, కావాలంటే చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదువుకోండి, 3వ వచనం నుంచి చదవండి. ఏ గోత్రాలు ఉన్నాయి అక్కడ అర్థమవుతుంది మీకు. దాను కనబడదు, ఎఫ్రాయిం కనబడదు. చదువుకోండి కావాలితే, చదవండి. ఈ దూత నేను చదువుతున్నా చూడండి, 4వ వచనం. నేను చదువుతున్నా చూడండి. ఇశ్రాయేలు గోత్రములంటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది, యోధా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేన్ ఉన్నారు,
గాద్ ఉంది, అషేర్ ఉంది, నఫ్తాలి ఉంది, మనష్షే ఉంది, షిమ్యోన్ ఉంది, లేవి ఉంది, ఇస్సాకార్ ఉంది, జెబులూన్ ఉంది. యేసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడరు. కానీ వాళ్ళు ఎవరు లేరు? ఎఫ్రాయిము లేదు, దాను కనబడదు. ఎందుకు? దేవుడు సంబంధికులు, దేవుని స్వకీయ జనాంగం, వాళ్ళకే పరలోకంలో చోటు ఇవ్వలేదు, నీకు ఇస్తాడా? అందుకే బైబిల్లో ఒక మాట తెలుసా? విగ్రహారాధికులందరూ కూడా మండుచున్నటువంటి అగ్ని గంధకములలో పాలు పొందెదరు. 2 సార్లు రాశాడు ప్రకటన గ్రంథంలో. విగ్రహారాధన బహు భయంకరమైన పాపం. బాగా గుర్తు పెట్టుకో. విగ్రహారాధన నీకు చేసే నష్టం ఏంటో తెలుసా? దేవుడి నుంచి నిన్ను వేరుపరుస్తుంది. విగ్రహారాధికుల్ని దేవుడి నుంచి దూరపరచాలనే సాతానుగాడు అట్టి ఆలోచన కలుగు చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఉన్నావా, దేవుడి కోసం ఒకసారి బాగా బతికిన వ్యక్తివే, దేవుడి కొరకు నిమగ్నం అయిపోయి దేవుడే ఇంక నా సర్వస్వం అన్నట్టుగా బ్రతికినటువంటి వ్యక్తివే, కానీ ఒకనొక సమయానికి బంధువుల కోసం, భర్త కోసం, మరొక కారణాల కోసం తప్పట్లేదంటే ఇంకా అని చెప్పి అలాంటి వాటిలో చేతులు పెడితే చేతులు నరకడు, కానీ ఆయన స్వాస్థ్యంలో భాగం మాత్రం ఇవ్వడు. మనష్షే ఎఫ్రాయిములు ఒకే తప్పు చేశారు, కానీ మనష్షే కోలుకొని మార్పులోకి వచ్చాడు. కానీ కొంతమంది ఉన్నారు, ఎంత బోధించినా, ఎంత వాక్యం అందించినా, ఎన్ని చెప్పి చూద్దామని ప్రయత్నించినా సేవకుడు మాట అంటేనే లెక్కలేదు. మేము చేసే పనులు ఇలాగే ఉంటాయి, మేము వీటిని ఎలాగో మానుకోం. చెడ్డ రోజు మానుకోము, మంచి రోజు చూడడం మానుకోము, శుభం శకునాలు చూడడం మానుకోము, అమావాస్య చూడడం మానుకోము, ఇవన్నీ ఉంటాయి మాకు. ఒక రోజును బాగా గుర్తుపెట్టుకో, ఎంత భయంకరమైన విగ్రహారాధనలో కూడా నీ జీవిస్తూ పరలోకంలో నీకు దేవుడు స్వాస్థాన్ని భాగాన్ని ఇస్తే, నేను నమ్ముకున్న దేవుడే కాదు, నువ్వు అసలు దేవుడివేటయ్యా అని చెప్పి చేదరించుకుని కూడా వచ్చేతాను కిందకి. నేను అలాంటి వాళ్ళకి స్థానం ఎత్తాయి. విగ్రహారాధన బహు ఘోరాతి ఘోరమైన పాపము. చదవండి అమ్మా, మీకు తర్వాత చదువుకుంటే మీకు అర్థమవుద్ది. వాళ్ళ పిల్లల్ని బలి కూడా ఇచ్చేసేవారు తర్వాత ఇశ్రాయేలీయులు. తర్వాత వచ్చిన చదువుకున్నారా? చదివారా? 2 రాజులు 17, 20, 30, 31, 32 వచనాలు మీరు చూస్తే వాళ్ళ దేవతలకి తన పిల్లల్ని సైతం బలిచ్చే వాళ్ళుగా మారిపోయారు ఇశ్రాయేలీయులు. షామ్రోను పట్టణంలోకి వీళ్ళు వెళ్ళడమే వీళ్ళు చేసిన తప్పు. నేను అందుకే అంటాను, సహవాసం జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, 6 నెలలు వాళ్ళతో ఉంటే వీళ్ళు వాళ్ళు అయిపోతారు. 6 నెలలనా 6 రోజులే? 2 నెలల 6 నెలలు. 6 నెలలు వీడితో వాడు సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట, వీడు వాడవుతాడంట. ఇశ్రాయేలు అలా పాడైపోవడానికి కారణం తెలుసా? ఒక భయంకరమైన విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వీళ్ళు సహవాసంలోకి వెళ్ళడమే. వీళ్ళు ఆక్రమించుకున్నారు. జీవితం ఏదో బాగుందే కట్టుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళ అలవాట్లు నెమ్మదిగా వీళ్ళు ఏం చేసేసుకున్నారో వీళ్ళు అలవాటు చేసుకున్నారు. సొలొమోను ఎలాగైతే అన్ని రీతి పద్ధతుల్లో వ్యక్తిని పెళ్ళాడాడో ఆయన జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది. దేవుడు సొలొమోను ఏమంటాడు తెలుసా? బైబిల్లో ఎవరిని అన్నాడేమో నా కొడుకు అంటాడు. సొలొమోన్ని దేవుడు బైబిల్లో ఏమంటాడు తెలుసా? నా కొడుకు, దావీదు నీ కొడుకు కదా అతను అంటాడు. నా కొడుకు, నా కుమారుడు అన్నవాడు సైతం తప్పాడు. ఏ అనుకుంటున్నారు? విగ్రహారాధన. అన్య స్త్రీతో వివాహం చేసుకున్నాడు ఆ వ్యక్తి. స్టార్టింగ్లో అనుకుని ఉంటాడు నెమ్మదిగా దీన్ని కూడా మార్చేద్దామని, దీన్ని కూడా ఈ దేవుళ్ళకి నడిపించేద్దామని అనుకున్నాడేమో. కానీ ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఈ వ్యక్తినే ఆ వ్యక్తి ఏం చేసేసింది, వాళ్ళ గుడులకి, గోపురాలకి, దేవతా దీపస్తంభముల దగ్గరికి నడిపించేసింది. అన్య సహవాసం మంచిది కాదురా అని 100 సార్లు చెప్పేది ఎందుకు అనుకుంటున్నారో? నాకేదో వద్దని కాదు, మంచిది కానే కాదు. ఒకనొక రోజున నిన్ను పూర్తిగా దేవుని నుంచి దూరం చేసేస్తుందేమో. ఈ రోజున ఇంకా కూడా అలాంటి బతుకుతున్నావా? ఒకవైపు ఆదివారాలు, శుక్రవారాలు ఆరాధనకు వస్తున్నావు, ఆరాధిస్తా ఉన్నావు, వాక్యం వింటా ఉన్నావు,
ప్రార్థన చేస్తా ఉన్నావు, దొంగ కన్నీళ్ళు విడిచిపెడతానే ఉన్నావు, కానీ నువ్వు చేసే సింధులన్నీ మాత్రం చేస్తున్నట్టయితే నీ కాళ్ళు కాదే నిన్ను తొక్కి పాడేస్తాడు దేవుడు. దొంగ యాక్షన్లు గల్లు ఉంటారండి సంఘాల్లో. ఎంత కేడిగలంటే అంత కేడిగలు ఉంటారు. పాస్టర్ గారి ముందు ఒక నాటకం, ఇంటికి వెళ్ళిన తర్వాత మరో నాటకం. పాస్టర్ గారి ముందు ఇంక మాకు మించిన భక్తులు లేరు, మాకు మించినటువంటి పరిశుద్ధులు లేరు, మేం చేసినంత భక్తి ఎవరో చేయరు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసినన్ని పూజలు, వాళ్ళు చేసిన దరిద్రాలు ఇంకెవరో చేయరేమో. పిల్లాడు జ్వరం వస్తే వెంటనే గుర్తొచ్చేది అమ్మగారికి, తావి తెప్పించే, నిమ్మకాయ తెప్పించే, గుడ్డు తెప్పించే. పనికి మళ్ళీ నీకు రక్షణ ఎందుకే? నీకు ఎందుకే రక్షణ? నీ గుడ్డు నిమ్మకాయ తావీది కావాలనుకున్నప్పుడు ఈ రక్తం మళ్ళీ ఎందుకు మరిగావు నువ్వు? మళ్ళీ రక్తంతో మళ్ళీ ఎందుకు కడుక్కోవడానికి ప్రయత్నించావు? మళ్ళీ రక్తంతో శుద్ధీకరించబడి మళ్ళీ పంది రక్తంతో కడుక్కుంటున్నావా? లేరా? జ్వరాలు వస్తే పిల్లో ఏడ్చేస్తా ఉంటుందంట. పిల్లో ఏడ్చేస్తుందని చెప్పి ఎంత 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 ఆడుతుంది మెళ్ళలో కనపడకుండా. మరి ఆడదా? మరి ఆడదేటే బాబు? మందిరాన్ని తిరిగి వచ్చిన తర్వాత బుర్ర పిచ్చికపోతున్నాయి సైతాలకి. లోపలికి కట్టేసినవి అన్నీ లోపలికి కట్టేస్తాయి. పైన మా పేప కోసం వేద్దాం చేయండి పాస్టర్ గారు, తీయ బట్టలు అని అంటే బాగోదు కాబట్టి, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లలు, చిన్న చిన్న ఆడపిల్లలు, చిన్న చిన్న మగపిల్లలు, ఏడుపు 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 మంచిగా ఎందుకు ఏడుతున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఉండలేకపోతున్నాయి లోపలవి, ఏడిపించేస్తున్నాయి. పదా పోదాం ఇంటికి పోదామని చెప్పి. ఏ అంటే లోపల కట్టేశారు అంతే. తావీధులు ఇంకోటి మీరు వచ్చి నాటకాలు దొబ్బుతున్నారు. నా దగ్గర యాక్షన్ చేయకండి, తీసేస్తాను మళ్ళీ పిచ్చి పిచ్చి అసలు వేసారంటే. చేస్తాను ఎక్కచ్చని భక్తే, లేదంటే వదులుపాడే. విగ్రహార్థికులు దేవుడు అన్న మాట తెలుసా? వ్యభిచారులారా, వ్యభిచారపు మద్యము తాగిన వారులారా, వ్యభిచార సంతానమా. ఇక్కడ బైబిల్ కావాలి, ఇక్కడ నీకు ఇక్కడ ప్రార్థన వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాక పాటలు పాడేస్తున్నావా? ఎక్కడికన్నాలంటే మాత్రం ముందు తేదీ చూడాలి, తారీఖు చూడాలి, మంచి రోజా కాదా చూడాలి, శకునం ఉందా ఇంకోటి ఉందా, నీ పెండా కూడా ఉందా చూడాలి. అన్నీ చూసిన తర్వాత బయలుదేరాలి. నే కాదా? ఇల్లు కట్టడానికి ముహూర్తం, ఇంట్లోకి మళ్ళీ రావడానికి ముహూర్తం, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముహూర్తం, ఏదన్నా కొనాలంటే మళ్ళీ ముహూర్తం. ఇన్ని రీతి పద్ధతుల్లో కొనసాగుతూ దేవుల్లోనే ఉన్నానని అనుకోకండి. నేను అందుకే అన్నాను, అట్టి వారి సహవాసం మీకు మంచిది కాదురా నాయనా. విగ్రహారాధికులు ఎవరైనా సరే నీ సహవాసంలో ఉంటే వాళ్ళ నుంచి అంతైనా సరే దూరం అవడం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు నేర్పుతారమ్మా, నేర్పుతారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నెత్తి మీద కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు ఆయన చూస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకో. ఓ పక్క నుంచి ఏమో దేవుడు దేవుడు దొంగ కన్నీరు కడుతూ ఉంటారు, మొసల కన్నీరు కడుతూ ఉంటారు. చేసినవన్నీ కూడా అన్ని సంబంధమైనటువంటి పద్ధతిలో పనితీరే. జాగ్రత్త. అన్ని రోజులు మనకి కాదే, ఈరోజు ఉన్నట్టుగా మళ్ళీ రేపు ఉంటావో లేదో నాకు తెలదు. దేవుడు ఏమీ చేయట్లేదు, ఏమి అనట్లేదు అని అనుకుంటున్నావా? ఏమి అనడు. ఇవ్వవలసిన భాగాన్ని నీకు ఇవ్వడంతే పరలోకంలో. నీకు అసలు అక్కడ చోటే ఇవ్వడు కదా. ఎఫ్రాయిమే కనబడలేదు, నువ్వెంత ఆయనకి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, దేవుడికి ఇష్టం లేని ఘోరాది ఘోరమైన 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 పాపాల్లో ఒక 10 పాపాలు తీసుకుంటే ఆ 10 పాపాల్లో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? విగ్రహారాధన. ఆయనకి ఇష్టం లేని పాపం, ఆయన మనసును గాయపరిచే పాపం, ఆయనకి శోభ కలిగించే పాపం ఏదైనా ఉందంటే ఏమీ కాదు, విగ్రహారాధన. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ కూడా ఆయన ఏం చెప్పాడు? నేను తప్ప. మొట్టమొదటి ఆజ్ఞ కూడా అదే. కానీ నువ్వు చేసి అయ్యి కదా. ఇల్లు కట్టుకోవడానికి ఏమో దేవుడు డబ్బులు ఇవ్వాలి, ఆయన మార్గాలు సరళపరచాలి. కానీ ఇంటి దగ్గర అదే పద్ధతి. పెళ్ళికేమో దేవుడు ద్వారం తెరుస్తాడు. పెళ్ళంతా పాస్టర్ గారు చెప్పినట్టుగానండి, ఆయన ఎప్పుడంటే అప్పుడేనండి. కానీ డేటులు మాత్రం వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. మంచి రోజున చేయలేదా పెళ్ళి? మేము చెడ్డ రోజునే పెళ్లి చేసామన్న వాళ్ళు ఎవరంటే చేయొద్దండి. మేము చేసింది చెడ్డ రోజు అండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడేమో నంగనాచుకోబుల్లో నంగనాచాక్షన్లోనే మీరు ఆలోచనలు మీరు తీసుకుని అన్నీ కూడా దేవుడు తెలియవేమో అన్నట్టుగాని మీ బతుకులు బాగుంటాయని అనుకోకండి.
ఒకవేళ బాగున్నా మీకు ఆయన రాజ్యంలో స్వాస్థ్య భాగం మాత్రం ఉండదు. మనశ్శే కూడా తప్పిపోయాడు, కానీ తర్వాత మళ్ళీ దేవుడికి ఏమేయడు ఆ వ్యక్తి దగ్గర. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడే మీ రోజున, ఒకవేళ ఆ తప్పిపోయిన వ్యక్తిలో నువ్వు కూడా ఉన్నాయేమో. ఒకవైపు దేవుడు దేవుడు అంటే విగ్రహ సంబంధమైన ఆచారాల్లో కొనసాగుతున్నాయేమో, మంచి చెల్లు చూడకుండా ఏ పని కూడా మొదలు పెట్టట్లేదేమో. ఒకవేళ అట్టి రీతిలో ఉన్న వ్యక్తి మీద దేవుడు నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం మానుకుంటే చాలా మంచిది. కాదు కూడదన్నావా, నిన్నేమన్నావు, నీ జీవితం బాగుంటుందమ్మా. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మంచి చెడు చూసుకుని కొన్ని పనులు మొదలు పెడుతుంటారు కదా, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఏమి రావు. అనుకున్నట్టుగానే జరుగుతాయి, చాలా బాగుంటాయి. మంచిలో చూసుకుని మొదలు పెట్టాలని అందుకు ఉత్తినే అనరా అని కూడా అంటారు, చాలా బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను, అవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు అందరూ కూడా ఫాలో అవ్వని వారికంటే బాగుంటారు. అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి, తలంపులోకి వచ్చినవన్నీ నెరవేరుతూ ఉంటాయి, చెయ్యాలి అనుకున్నవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. నువ్వు ఏదైతే ఆలోచించావో అదే జరుగుతూ ఉంటుంది. కానీ భూలోకంలో నువ్వు అనుకున్నట్టుగా అన్నీ అనుభవిస్తావు, కానీ పరలోకంలో నీకు మాత్రం చోటు ఉంది. పనిచేస్తాయి సాతాను హెల్ప్తో. నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళి నువ్వే చూడాలి, కొంచెం హెల్ప్ చేయాలంటే ఆడిని హెల్ప్ చేస్తాడు. నీకేమైనా ఇబ్బంది పెడతాడా? నీకు వచ్చి ఇబ్బంది, నీకు వచ్చి శ్రమ అంతా సాతాను నుంచే కదా. దేవుడి నుంచి దూరం చేయాలన్నది కదా సాతాను ఉద్దేశం. నువ్వు డైరెక్ట్గా సాతానుతోనే చేతికి వెళ్ళిపోయావు అనుకో, సాతాను గాడు నీ మీద ఏ విధంగా వాడు శ్రమను పంపిస్తాడు, నీకు సమస్యలు ఏ విధంగా పంపిస్తాడు, ఇబ్బందులు ఏ విధంగా కలిగి చేస్తాడు. నువ్వు డైరెక్ట్గా ఆడితో చేతులు కలిపిస్తావు కదా. నువ్వు డైరెక్ట్గా వాడితో చేతులు కలిపినప్పుడు నీ మీద వాడు ఏ విధంగా శత్రుభావం కలిగి ఉంటాడో. కాబట్టి నీ జీవితం బాగుంటుందా బాగోదా? హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ ఒక టైం ఉంది, కళ్ళు తెరిసే టైము, అప్పుడు మాత్రం నువ్వు ఉండేది ఆడుతోనే. జాతకాలు ఫాలో అయ్యే వాళ్ళు, మంచి చెల్లు చూసి ఏ పనైనా మొదలు పెట్టేవాళ్ళు, అమావాస్య పౌర్ణమి అనుకునేవాళ్ళు, మంగళవారాలు శుక్రవారాలు చూసి ఏ ప్రయాణమైనా చేసేవాళ్ళు, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి, చాలా బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇవేమీ చెయ్యని వారికంటే కూడా మీరు చాలా బాగుంటారు. కానీ మీకు పరలోకంలోనే భాగం ఉండదు. ఎందుకంటే మీరు చేయగలిపింది ఎవరితో తెలుసా? ఉంటుందా? దేవుని కాదు ఆడితో చేయగలిగితే ఆడు నీ మీద ఏ విధంగా అటాక్ చేస్తాడు రా? ఇప్పుడు అవునా కదండి, అవునా కదా? ఇప్పుడు నాకు ఇక్కడ ఏదో వ్యతిరేకత ఉందండి, ఏదో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఎవరి నుంచి వస్తుందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను కాంప్రమైజ్ అయిపోయి, ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అండి, మిమ్మల్ని నేనేమన్నా మీరు నన్ను ఏమనకండి, చేయిస్తారు అనుకో, మళ్ళీ వ్యతిరేకత ఆ వ్యక్తి నుంచి నాకు వస్తుందా? మరి సేమ్ అదే కదా. నువ్వు జాతకాలన్నీ అవన్నీ ఫాలో అవుతారు అంటే ఆడితో చేతులు కలిపావు, నువ్వు ఆడితో చేతులు కలిపావు. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్య సహవాసం మీకు మంచిది కాదు. ఒక క్రైస్తుని పాడు చేసేది అన్య సహవాసమే, ఒక పరిశుద్ధిని దారి తప్పించేది అన్య సహవాసమే. నెక్కచ్చైన భక్తులో నడిచేటువంటి వ్యక్తిని పూర్తిగా వైదొలగింపజేసేది కూడా ఒక అన్య సహవాసమే. నీ సహవాసం ఎప్పుడూ కూడా క్రైస్తవుడై ఉండడం చాలా మంచిది, మేలు నీకు. వాళ్ళు పాడు చేస్తారు మిమ్మల్ని. షామ్రోను పట్టణంలోకి వెళ్ళడం వీళ్ళు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపం. జనసంఖ్య పెరిగిపోయింది, సరిపోవట్లేదు, స్థలాలు భూభాగాలు సరిపోవట్లేదు, వెళ్ళిపోయారు అంతే. కానీ వాళ్ళు అన్నీ అలవాటు చేసేసుకున్నారు, వాళ్ళన్నీ కూడా తెచ్చిపెట్టేసుకున్నారు. కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి, క్రైస్తువులు ఎక్కువగా ఎవరితో మాట్లాడతారో, క్రైస్తువులు ఎక్కువగా ఎవరితో తిరుగుతారు, క్రైస్తువుల యొక్క సహవాసం ఎవరితో ఎక్కువ ఉంటుందంటే హైందువులతోనే ఉంటుంది. మీరు చూడండి, షాపింగ్కి వెళ్ళాలన్నా ఒక క్రైస్తవురాలను వేసుకుని వెళ్తుంది, ఆ పూజలు చేసేదాన్ని తీసుకెళ్తుంది. ఓ జాకెట్ మొక్క అనాలన్నా ఒక క్రైస్తవుని వేసుకుని వెళ్దాం, ఆ పూజ చేసేదే కాదా? లేని మాట అంటున్నానా? నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంటుంది? నీ ఫ్రెండ్ని నేను చూపించు, నువ్వు ఎలాంటాడో చూపించి చెప్తానంటాడు ఒక వ్యక్తి. ఓ షాపింగ్కి వెళ్ళాలంటే అన్యులు కావాలి, ఊరు వెళ్ళాలంటే అన్యులు కావాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే అన్యులు కావాలి. ఎవడు ఇదిలోకి వచ్చి ఆడి దగ్గర ఏదో అమ్ముతున్నాడు, ఆడి దగ్గర కొనుక్కోవాలంటే రాండి, ఇద్దరే క్రైస్తువుని పిల్లదు. క్రైస్తువుడు అంటే క్రైస్తువుని నచ్చడో తెలీదు, లేదంటే సహవాసం అంటే గిట్టదో తెలదు. కానీ క్రైస్తువుల సహవాసం ఎక్కువగా అన్యులతోనే. మళ్ళీ దిక్కుమాల కబురు చెప్తారు ఏమనంటే, వాళ్ళు మార్చడానికండి,
వాళ్ళ మాత్రం కాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడి. ఏ రోజైనా సువార్త ప్రకటించవా? నీ మొఖం తగలయ్యా, నువ్వు తర్వాత మార్చేద్ది కానీ నువ్వు మారిపోకుండా ఉంటావు చాలు, నువ్వు మాత్రం ఏం అక్కర్లేదులే. మరి వాళ్ళ నుంచే కదండి అలవాట్లు వచ్చి, ఈరోజు మంగళవారం కళ్ళ తేలిదే, మరి అయ్యే దరిద్రాలన్నీ నీ మొగుడు వచ్చి రాత్రి తాగేసి కొడతాడు ఎందుకు అనుకుంటున్నా? మంగళవారం శుభ్రం చేయకే. అవునా, అవును, ఏటి అది మళ్ళీ మామూలే. ఏంటి ఈరోజు నీసు వండేసుకుంటారా? అబ్బాబ్బాబ్బా అలా వండకూడదండి బాబు. అవునా, సరేలే ఈరోజు డిప్ అయిపోతాంలే. అది చెప్తున్నావు వెంటవేట్రా నా తెలియగడుతాను. అదేంటి కాలేజీకి వెళ్తున్నాడా? వద్దు ఈరోజు ప్రయాణం వద్దమ్మా, రేపు వెళ్ళమను. ఏంటి వెళ్ళకూడదని బాబా ఏమంటారేంటి? అలాగే మానిపించారు. ఈ దిక్కుమాలింది, ఇది మళ్ళీ క్రైస్తవురాలు, దీనికి మళ్ళీ రక్షణ, దీని మోకం తాగలయ్యా. కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా చూడాలి క్యాలెండర్ తిప్పు. ఈ క్యాలెండరే ఉండదు చాలామంది క్రైస్తవుల్లో, ఇంకో క్యాలెండర్ కూడా తెలుసా? ఉన్న విషయం చెప్తున్నాను నేను. క్రైస్తవ క్యాలెండర్లు మాత్రమే ఉండవు. క్రైస్తవ క్యాలెండర్ హాల్లో ఉంటుంది, బెడ్రూము బీరు వెనకాల ఇంకో క్యాలెండర్ ఉంటుంది. కట్టెలను జరిపినప్పుడు ఆ క్యాలెండర్లు అన్నీ కూడా బాగా అవలంబిస్తారు క్రైస్తవులు. ఆ క్యాలెండర్ మాత్రం ఎవరికి కనబడినవారండి, వాళ్ళకి మాత్రమే. సంవత్సరం మొదలయ్యేటప్పటికి క్రైస్తవ క్యాలెండర్ కొని తెచ్చి పెట్టుకుంటారు, నాకు తెలదు. కానీ ఈ పంచాంగం క్యాలెండర్ చూడండి, ఏమంటారంటే అవి డేట్ రాసి టైం రాసి రోజు పంచాంగమేలే. ఏటంటారు వాటిని? వజ్యము ఉదయం 9-11:30 వరకు, ముహూర్తం మధ్యాహ్నం 2:31. ఆ టైంలో చచ్చిపోతే బాగున్నాయి నువ్వు. కరెక్ట్గా ముహూర్తం రోజు చచ్చిపోతే గడిలో నేను ఎంత సంతోషిస్తాను. ఓ పక్క నుంచి ఏం పొద్దున్న లేచినండి అని చెప్పి వాగ్దానం చదివద్దు ఈ క్యాలెండర్లో, క్రైస్తవ క్యాలెండర్లో. టిఫిన్ గిఫిన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఎలాగుందో చూద్దాం చూడమంది. ఈ ఎత్తిపోతల పథకాలు నా దగ్గర చేయకండి మీరు, దేవుడి దగ్గరండి. డిప్ ఎగిరిపోద్ది మళ్ళీని. ఇప్పటికే డిప్పులో ఉన్నా నీ మొఖం, ఇంకా డిప్ అయిపోతావు. బీరు వెనకాల వంటగదుల్లో పెట్టేసి మేనేజ్ చేసేస్తున్నావు. కానీ మరి కూతుర్లు కొడుకులు జీవితాలు సంకనాకపోతే ఏమవుతాయి? పాస్టర్ గారిని దేవుణ్ణి మోసం చేసేస్తున్నాను అనుకుంటున్నావు ఏమో, నువ్వు మోసపోతున్నావు, నీకు తెలియట్లేదు అంతే. అందుకే బతుకులు అలా ఎడుతున్నాయి ఇంట్లో వాళ్ళ బతుకులన్నీ. ఎదుగు బతుకు లేకుండా పోయింది. అందుకే అటు అంత ప్రార్థన చేస్తున్నావు కానీ జీవితంలో మేలు రావట్లేదు, ప్రతిఫలం రావట్లేదు. ప్రార్థనలన్నీ నిష్ప్రయోజనంగా మారిపోతుంటాయి, అడ్డకెత్తనాయి, అవి పని చేయకుండా మానిపించేస్తున్నాయి. ఓ కన్నీళ్ళెట్టి ప్రార్థన చేస్తాను, ఓ కన్నీళ్ళెట్టి ప్రార్థన చేస్తారు. ఆ కన్నీళ్ళు ప్రార్థన రోజులు పడినట్టు ఎక్కడ ఉందా? రోజులు పడినట్టుగా. ఎంత క్విక్గా ఉంటుందండి కన్నీటి ప్రార్థనకి జవాబు? ఎంత క్విక్ ఉంటుందండి ప్రార్థనకి జవాబు? అంత కన్నీడు విడిచి ప్రార్థన చేసినా జవాబు రావట్లేదండి. ఏదో దిక్కుమాలది ఇంకా కొంపలో పెట్టుకున్నావు నువ్వు. ఆ క్యాలెండర్లో ముహూర్తాలని, పంచాంగాలని, పుస్తకాలంటే కూడా తెలుసా మీకు? బైబిల్తో పాటుగా చాలామంది క్రైస్తవులు తలగల కింద రాత్రులు పడుకునే ముందు ఆఖరిగా చదువుకునే పుస్తకం పంచాంగం పుస్తకం. ఇది కనబడినవారు, అంత దరిద్రులు ఉంటారు. మీరు చాలా బాగుంటారు చెప్తున్నాను చూడండి. నెక్కచ్చైన భక్తి, నెక్కచ్చైన పరిశుద్ధత, నెక్కచ్చైన క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళకంటే కూడా ఈ సగం భక్తి చేసే వాళ్ళు చాలా బాగుంటారు. సూపర్గా ఉంటాయి వాళ్ళ లైఫ్లు, అద్దిరిపోద్ది జీవితం. కానీ నీకు మాత్రం బాగా ఉండదు. నేనేరా బాబది, ఆ మనస్సే ఎఫ్రాయిముల వలె తప్పిన వారు మేమే, మాతోనే దేవుడు ఇన్ని రోజులు మాట్లాడుతున్నాడు. ఆ అష్షూర్ రాజు చేత ఏ యాజకుడిని అయితే ఆ రోజు పంపించాడో, ఈ సేవకుడిని ఈరోజు మా దగ్గర పంపించిన మా దేవుడే మా తప్పుల నుంచి మేము బయటికి రావాలి అనే ఆలోచన కలగడానికని అనుకున్న వ్యక్తివైతే ఈ రోజుకన్నా మాని. కాదు అంటే మళ్ళీ చెప్తున్నాను, నీ బాప్తిసము, నీ రక్షణ నిత్య జీవానికి తీసుకొని వెళ్ళలేవు. తీసుకొని వెళ్ళవు. అందులో సందేహం లేదు, అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఉన్నావా, దారి తప్పిపోయావా, చీటికి మాటికి కూడా మంచి రోజు చెడ్డ రోజు చూసుకుంటున్నావా, చాలాసార్లు తెలియకుండానే పంచాంగాలు అవి కూడా గ్రహిస్తున్నావా, గంటారామం చూస్తున్నావా ఉదయకాల సమయంలో టీవీలో,
వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని చెప్పి పుస్తకాలు అయితే అడుగుతున్నావా? వీడి జాతకం ప్రకారంగా ఆ సంవత్సరం వచ్చిన తర్వాత బాగుపడతాడు, ఈ సంవత్సరంకి వచ్చిన తర్వాత బాగుపడతాడని చెప్పి ఆ నమ్మకాల మీద ఎదురు చూస్తా ఉన్నావా? లేకపోతే విశ్వాసంతో ఏక మనస్కులై మీరు దేవుని వైపు చూస్తున్నారా? ఏ అనుభవాల్లో వెళ్తున్నావు నువ్వు? దారి తప్పిన అనుభవాల్లో ఉన్నావా? ఒకవేళ దారి తప్పిపోయిన అనుభవాల్లో నువ్వు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దారిలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకప్పుడు దేవుడు దూరంగానే బతికేయేమో, సగం సగం భక్తి చేస్తూ దేవుడికి వ్యతిరేకమైపోయేమో, అన్ని రీతి పద్ధతులను తెచ్చిపెట్టుకుంటూ దేవునికి పూర్తిగా శత్రువు అయిపోయేమో. ఒకవేళ అట్టి రీతిలో నువ్వు ఉంటే దేవుడు నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం పూర్తిగా వదిలే. మళ్ళీ ఇంకా ఆలోచించడానికి కూడా వీల్లేదు. అలాంటి భక్తి చేయి. అంతేగాని నేను వెళ్తానండి, చూపించుకోవాలనిపిస్తుందండి, ఒకసారి నాకు కుటుంబ పరిస్థితులు ఏం బాగోలేదండి, అక్కడికి ఎక్కడికో వెళ్తానంటండి, ఏదో కడతారంటండి, అక్కడికి ఎక్కడికి వెళ్తే ఏదో యంత్రం ఇస్తారంటండి, యంత్రం పాస్టర్ గారు కూడా కనబడదంటండి, ఎక్కడైనా దాచేయచ్చంటండి. పాస్టర్ గారు కనబడదులే, ఆయన కనబడుతుంది కదా, మరి ఆయన కనబడకుండా ఎలా చేస్తారు? ఏమన్నా వ్యాపారంలో అద్భుతులు ఉండాలంటే యంత్రం ఉండాలి వ్యాపారం ముందు. పిల్లలు బయటికి వెళ్ళంటే దిష్టి తీసి పాడేలా, లేకపోతే బాగోదు, జ్వరం వచ్చేది. అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం చెంప సెల్లు అనిపించండి. మీ కుటుంబంలో ఒకవేళ రక్షణ పొందుకున్న వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ముదరనివ్వకండి ఆ పద్ధతిని, ఆదిలోనే దాన్ని తుంచిపాడేయండి. సహవాసం మంచిదిగా ఉండాలమ్మా, అన్య సహవాసం మంచిది కాదు. అన్నితో మాట్లాడద్దు అని అనట్లేదు, కానీ ఎక్కువగా అన్యాచారాల్లో నిమగ్నమైపోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మాత్రం ఉండకండి. వాళ్ళ మాటలు కొన్నిసార్లు మనల్ని ఆకర్షింపజేస్తూ ఉంటాయి. అవును కదా, నిజమే కదా, ఉంటాయి, మంచి చెల్లి ఎందుకు ఉండవండి బాబు, చూసుకోవాలండి బాబు, హేమన్ బాబు గారు అలా అంటారు కానండి, చూడకపోతే ఎలాగండి బాబు, పిల్లల కోసం ఆలోచించాలి కదండి అనే మాటలు కూడా అంటారు. వాటిని పడిపోతావు నువ్వు, కానీ అది నీకు మంచిది కాదు. సహవాసమే సమస్త కీడులకి కూడా మూలం అంటాను నేను. మా మేనత్త గారు భర్త గారు చనిపోయారు కదా, మొన్న చెప్పడం జరిగింది కదా, రేపు వస్తున్నారు తీసుకురావాలి. అయితే ఆవిడ ఎలాంటి విగ్రహారాధికురాలండి. ఆవిడ ఆ కుటుంబంలో తల్లిని తండ్రిని రక్షించుకున్నాడు దేవుడు, ఆ కుటుంబంలో పెద్ద కుమారుని కోడలను రక్షించుకున్నాడు, ఆ కుటుంబంలో చిన్న కుమారుని రక్షించుకున్నాడు. ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే ఇంకొక కుమారుడు ఇంకొక కుమార్తె మిగిలిందంతే. భర్త గారు అలాగే సరే చనిపోయారు, ఇంకా ఆయనకి రక్షణ లేదు, ఇంకా నిత్యం నరకమే. అది ఏం చేసినా ఇంకా తప్పదు. ఇంకా ఆయన వేదన పడుతున్నాడు ఈ క్షణానికి, ఈ సమయాన్ని కూడా ఆయన పడే వేదన, ఆయన ఏడుపు శత్రువు కూడా రాకూడదు, అంత ఏడుతున్నాడు ఆయన అక్కడ. అంత కోట్లకు అధిపతి అయిన వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి. ఆవిడ చేసే విగ్రహారాధన మీరు ఎవరో చేసి ఉండరేమో. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా అన్నాను, గౌరీ ఏదో ఉంటుందండి ఇక్కడ, ఏమంటుంది, మట్లపాలెం, ఆ గుడి చుట్టూ ఎన్ని బిందుల్లో నీళ్ళు మోయించేసిందో నాతో ఆవిడ. అలా మోస్తానే 10th పాస్ అవుతానని ఎన్నో బిందులండి, మొత్తానికి 22 బిల్లు 23 బిల్లు మోసాను రా. మీరేం చేశారు అన్ని రీతి పద్ధతులు? నేను చేసినని మీరు ఎవరో చేసిండ్రు. నేను హోమాలు చేశాను హోమాలు చేసినాను నేను. హోమాలు అంటే తెలుసా? అగ్నిగుండం ముందెట్టి నెయ్యేసి బంగారం వేస్తారు చూడండి, ఆ బంగారం విసురున్నాను నేను. అన్ని చేస్తున్నాను నేను. ఈరోజు నేను కబుర్లు చెప్తున్నాను అనుకోకుండా మారాను. ఓ సేవకుని మోసం చేశాను నేను, మా తాతను మోసం చేశాను, దేవుని మోసం చేశాను, సంఘాన్ని మోసం చేసి బ్రతికిన రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. చెప్పుకోవడానికే పుట్టుక్రైస్తుని, చెప్పుకోవడానికే పాస్టర్ గారు మనవాడిని, చేసేవన్నీ కూడా హోమాలో గేమాలో యాగాలు ఇవన్నీ. అంత దౌర్భాగ్యమైన జీవితంలో మీరేం చేశారు? ఎప్పుడైనా యాగం చేశారా? ఒకవేళ చేస్తుంటే ఏ నెయ్యి ఏ పోలే ఎత్తారేమో మీరు. బంగారం ఇస్తున్నానండి నేను, ఏమో ఇసిరాను లేదా చెప్పు. రాళ్ళు కూడా వేసినండి నేను. ఇసిరు ఎప్పుడన్నా హోమాలు చేశారా? ఇటుకలు కట్టి పంతులు గారికి సిద్ధాంత గారికి అయ్యి చేతికి అప్పచెప్పడం చేశారా? గోల్డ్ వేసాను. మట్ల పనులు 22 బిందులు తిప్పించేసానండి బాబు పాస్ అవ్వాలని. ఆవిడ చెప్పేసింది, అలా నేర్పేసింది. మా అమ్మగారు చేసిన తప్పు ఏదన్నా ఉందంటే 10th క్లాస్ మా అత్తగారు ఇంటి దగ్గర ఉంచి చదివించడమే. అనిపించేస్తుంది మనకి చాలా అద్భుతమైన భక్తి, చాలా పరిశుద్ధమైన జీవితం. వాళ్ళు అలా అంటూ ఉంటే నిజమే అని అనిపించే భావన మనకు కలుగుతుంది. అది చేసి చూడు ఎలా ఉంటుందో చూద్దే కానీ రాజే లైఫ్ అన్నట్టు ఉంటే మాట్లాడలే, జాతకం మారిపోద్దా. ఇంక ఇదొక్కటే రా, ఇది ఒక్కటే చేయంత కీడంతా పోదరా.
దరిద్రం పోతరా, ఏలినాడు చనిపోతరా, ఇది ఒక్కటే కనబడుతుంది, నువ్వేం చేయగల, అలా చేయంతే. ఆ మాట ఎలా ఉంటుంది కదా, ఏముంది, నువ్వు బైబిల్ నువ్వు చదువుకో, ప్రార్థన చేసుకో, చర్చికెళ్ళు, అది ఒకటే చెయ్యి అంటే మనకి ఏదైనా తప్పుగా అనిపిద్దా? అలా చేసినాడు నేను. కానీ దేవుడిచ్చే వాగ్దానాలను కోల్పోయిన వ్యక్తిని. ఆ రోజే రావాల్సిన లేటుగా రావడానికి కారణం అవన్నీ. ఏళ్ళు నడిచాను కదా, 70 సంవత్సరాలు చేయని పట్టుకుందా అవన్నీ చేయడం వల్ల. అంత భయంకర విగ్రహారధికులు. ప్రమితులు చుట్టూవాడు నేను. ప్రమితులు మా మామయ్య గారు చనిపోయారు చూడండి, వీరభద్రుడికి పొద్దున్నే ఆరాధన చేసేవారు. ఆ జ్యోతులకి ప్రమితులు నేనే చేసేవాడిని, తీసి కాటన్తో తీసి ఆ దీపాల్లో పెడితే నూనె వేసి వెలిగించేవాడివారు. ఆ దేవుడి గదిలో వీరభద్రుడు విగ్రహం, వెండి విగ్రహం, వెండితో చేయించాడు. అటు ఇటు 2 వెండి తాడి చెట్లు రీసెంట్గా ఇచ్చేయడం కూడా జరిగింది. అలా చేశారు విగ్రహం. అలాంటి ఇంట్లో ఉన్నాను నేను, అప్పుడే పాడేను. అంత భయంకర విగ్రహారాధన. 2 వెండి తాడి చెట్లు, అటు కొబ్బరి చెట్లు, అటు ఇటు మధ్యలో వీరభద్రుడు వెండి విగ్రహం, ఆయన కిరీటం ఏమో బంగారం. అలాంటి కుటుంబం, మామూలు కుటుంబం ఇదేమన్నా నేను, నాన్నగారి కుటుంబం. అలాంటి విగ్రహారాధికురాలు ఎన్ని చేసిందో చేయలేని అంటే ఏమీ లేవు. ఇప్పటికే తీర్థయాత్రలకు వెళ్తానంటారు. భర్త గారు చనిపోయారు కనుక ఇంక వెళ్ళదేమో నాకు తెలిసి. సంవత్సరానికి 3 తీర్థయాత్రలు. కాశీలోనే నా ప్రాణం బవలం కోరుకుంటూ కాశీ వెళ్ళేది ఆవిడ. కానీ భర్త గారు చనిపోకపోయి ఉంటే ఖచ్చితంగా కాశీ వెళ్ళవలసిన ప్రయాణం ఆగిపోయింది. అన్ని చేసిన ఆవిడ, జాతకాలు అన్ని చూపించుకున్న ఆవిడ చెప్పింది ఒకటే, మీ భర్త గారి కంటే ముందుగా నువ్వే పోతావు తల్లి. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? భర్త గారు ఈవిడ కంటే ముందు పోయారు. మొన్న వెళ్ళి అదే అడిగేశాను నేను. ఆంటీ ఏమనుకోకండి, 10th క్లాస్ పాస్ అవ్వడానికి 22 బిందులు అన్నారు, ఏళ్ళేడు చల్లిపోవడానికి హోమాలు అన్నారు, అక్కడికి ఇక్కడికి బాగానే తిప్పారు. మనం ఒకటి అడుగుతున్నాను, ఏమనుకోకండి, చిన్నప్పటి నుంచి బాగా గుర్తు, నాకు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సుమంగళిగానే పోతానా అని అనేవారు కదా. ఏంది మూట్ల నుంచి మాట రాలేదు. మా అమ్మ అంట కూర్చున్నాను. ఒక అక్కడి నుంచి మా పిన్ని, ఆవిడేదో మెడిటేషన్ క్లాసులు అంట. ఏంటి అసలు దాని పద్ధతి ఏంటి, దాని కర్త ఏంటని చెప్పి అడిగితే ఏదో చెప్పుకొచ్చింది. అదంతా బైబిల్ నుంచి కాపీయింగే. సేతు ఏదో చెప్పుకోవచ్చు, వాళ్ళకి అసలు ఏంటో కూడా తెలియదు. ఐగుప్తు దేవత అది. ఇలా జరుగుతుంది ఆ కుటుంబంలో. అలాంటి వ్యక్తి దేవుడి ఏర్పాట్లు ఉన్న వ్యక్తే. దేవుళ్ళలోకి ఇంకొచ్చేయాలనుకుందండి. ఎప్పుడు తెలుసా? ఆవిడ కొడుకు 10th క్లాస్లో చచ్చిపోయాడు, చంపేశారు బావని, మీ అందరికీ తెలిసిందే. అప్పుడుతో ఆవిడ ఒక నిర్ణయంలోకి వచ్చేసింది. ఏమనంటే, దేవుడు అనేవాళ్ళు లేడు. నాకు కూడా తెలదండి, రీసెంట్గా మా అమ్మ చెప్తేనే తెలిసింది. అసలు దేవుడే లేడు, ఏ దేవుడు లేడు. నా కొడుకు కోసం పుట్టిన దగ్గర నుంచి నేను చెయ్యను నోముల్లో, చెయ్యను మొక్కుల్లో, అన్ని గుళ్ళు తిరిగి నా కొడుకు బాగుండాలని చెప్పి ఈ దేవతలు దేవుళ్ళందరూ కూడా వట్టివే, ఈ రోజు మొదలు నా ఇంటిలో దీపం వెలగనివ్వను, ఏ దేవుడికి కూడా నేను పూజ చెయ్యను అని చెప్పి నిర్ణయం తీసుకున్న 2వ రోజు 3వ రోజులో కాకులన్నీ వచ్చేసినాయి. ఏ కాకులు? అన్యకాకులు. అలాంటివేటి దేవుని వదిలేస్తావా? పిల్లోడు చచ్చిపోతే దేవుడిని అంటావా? దేవుడు పక్కన ఉన్నాడు నీ కొడుకు, దేవుణ్ణి వదులుకోకూడదమ్మా అని చెప్పి దేవుళ్ళు దేవతలు లేరు అన్న వ్యక్తే ఈ రోజున అంత భయంకరమైన విగ్రహారాధికులుగా మారిపోవడానికి కారణం ఎవరో తెలుసా? అన్య బంధువులు. కొడుకు చచ్చిపోతే మారిపోయింది. మా అమ్మగారు చాలామంది అనుకున్నారు వచ్చేస్తుంది ఇంక దేవుళ్ళలోకి అనుకున్నారండి. దేవతలు, దేవుళ్ళు, పూజలు, నోములు ఇవన్నీ వ్యర్థమే. ఇంక మొట్టన దీపం కూడా వెలిగించను అనుకుని నిర్ణయం తీసుకున్నారు. 2-3 రోజులకి వచ్చేసిన కాకులన్నీ వచ్చేసినాయి. అయ్యబాబు దేవుని దత్తవా, దేవుడి దగ్గర ఉన్నాడు నీ కొడుకు, దేవుని కాదంటమే, మా ఎనవలిపే బాబు, అదే ఇదే అంటే మళ్ళీ మామూలు అయిపోయింది. సహవాసం మంచిది ఉండాలి. సహవాసం మంచిది లేకపోతే ఎలాంటి క్రైస్తుడైనా సరే దారి తప్పిపోతాడండి. ఎలాంటి క్రైస్తుడైనా. యాకోబుని దీవించడండి, ఎఫ్రాయిముని దీవించడు యాకోబు, తెలుసా? ఎఫ్రాయిముని దీవించడు యాకోబు, మనశ్శేని కాదు. అలాంటి వాడు లేకుండా పోయాడు. కారణం ఒక్కటే, అన్య ఆచారాలు. ఈ మానుకుంటే మనం చాలా బాగుంటాం పరలోకంలో, కాదంటే ఇక్కడ బాగుంటావు కానీ అక్కడ స్థానం అనదు. మానేయండి. నక్షత్రాలు చూసి
ఇంకోటి చూసి పిల్లలకి పేర్లు ఎట్టడాలు. వాళ్ళ పిల్లలు బాగుంటారు అనుకుంటున్నారా? బాగుంటారు అని మీరు అనుకుంటున్నారేమో. ఒకవేళ నువ్వు పెట్టుకున్న పేరు పాస్టర్ గారే సెలెక్ట్ చేశారు, కానీ దాని వెనకాల ఉన్నది మాత్రం నక్షత్రం చూసి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంది. కొంతమంది ఉంటారు, పాస్టర్ గారండి మేము 10 పేర్లు పెట్టుకోవాలనుకుంటున్నాం, మీరు సెలెక్ట్ చేయండి అంటారు. ఓ 2-3 సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. కానీ సెలెక్ట్ చేశారంటే పాస్టర్ గారు అయ్యి బాబు నేనంటే ఎంత ప్రేమో అనుకుంటావా? అది ఆ పేరు చూపించుకుంటారు. ఈ పేరు బాగుంటుందని ఆడి చెప్తే ఓకే చేస్తారు వీళ్ళు. అలాంటి దరిద్రులు కూడా ఉంటారు. అలా బాగుంటారని మీరు అనుకుంటున్నారా? నక్షత్ర బలం చూసి, రాసులు చూసి, ఇవన్నీ చూసి పేర్లు పెట్టిన క్రైస్తవులు లేరంటారా? వాళ్ళ పుట్టుక అన్యులుగా మార్చిన క్రైస్తవులు లేరంటారా? ఇది వచ్చేంత వరకు ఆ నక్షత్రం కూడినటువంటి పేరే కదా పిలిచేది నువ్వు. దేవుడు ఆ పేరు పెట్టి పిలిచిన ప్రతిసారి కూడా దేవుడు గుర్తొచ్చేదేటి? నువ్వు అది చూసే కదా పెట్టావు. అది చూసి పెట్టావు. నువ్వు లా అనే అక్షరంతో రావాలన్నావు, పెట్టించుకున్నావు. వా అనే అక్షరంతో రావాలన్నావు, పెట్టించుకున్నావు. పైగా మా సేవకుడు పెట్టాడు అంటున్నావు. ఈ డ్రామాలో దేవుడి దగ్గర ఎట్టకండి, నా దగ్గర కట్టినట్టుగా నేనే కనిపెట్టేస్తాను, ఆయన కనిపెట్టలేడా? ఎంత తెలివిగా చేస్తారండి విశ్వాసులు. పైగా ఆ ఎన్ని చూసి కూడా ఇవి ఎంత భక్తులు చూసావా అనుకుంటారండి. అంత సీన్ వాళ్ళు ఎన్ని చేసి చూసిన వాళ్ళు నా ముందు మీ పప్పులు ఉడకం. పాస్టర్ గారు మీరు ఏ రోజు అంటే ఆ రోజు, ఏ సమయం అంటే ఆ రోజు, ఇంకా అటు ఇటు ఏం లేదు, చేసేయండి అంతే. పెళ్ళి ఫిక్స్ చేసేయండి అంతే. అన్నీ చూపించుకుంటారు ఆ రోజే జరగాలని చెప్పి. అంటే ఈ రోజైతే అందరూ వస్తారని ఈ కబూర్లు. వాళ్ళ జీవితాలు బాగుంటాయని నువ్వు అనుకుంటున్నాయేమో. సావుకుడిగా బలిపీఠం దగ్గర ఉండి మాట్లాడుతున్నాను, అసలు బాగు. వివాహము అన్నిటికంటే ఘనమైన దేవుడే చేయాలి. అంతేకాని నక్షత్రాలు మంచి చెడు రోజులు చేసాం అనుకో, ఆ ఘనమైన వివాహం కాస్త ఏ వివాహంగా మారిపోద్ది? ఈ తెలివితేటలో ఇక నుంచి మీరు మానుకోండి సంఘంలో. నాకు తెలిసిన నోరు మూసుకుంటాను, ఎందుకంటే నేను మూసుకునే రకం కాదు. మా అమ్మగారు మొహం చూసి అంతే, ఒరే వదిలే దేవుడు చూసుకుంటా. నీకు వచ్చిన ప్రేరేపణ కరెక్టే, దేవుడు నీతో మాట్లాడింది కరెక్టే, నీకు వచ్చిన దర్శనం కరెక్టేరా, కానీ పోనేరా అని మా అమ్మ అంది. కాబట్టి మా అమ్మ ఉన్నంతకాలమనే, మా అమ్మ పోతే అసలు ఎవరు నాకు చెప్పిపోవడే ఉండవు, పెళ్లి చేయండి ఇబ్బంది అంటుంది. ఆవిడ ఉన్నంతకాలమే. ఆవిడ పోతే ఇంకా నాకు చెప్పేవాడు ఉండవు, మిమ్మల్ని గౌరవించేది ఉండదు. ఆవిడ కోసం చేస్తున్నాను, ఆవిడ కోసం. ఆవిడ అంటుంది పోనేరా దేవుడిదే లెక్క చెప్పుకుంటారు. మనసు చంపుకొని తెలిసినా సరే మీరు మంచోళ్ళని అనేసుకోకుండా, మీరు ఎలాంటోళ్ళో నాకు తెలుసు, నా దేవుడికి బాగా తెలుసు, అందుకే మీ బతుకులు బాగో ఎలా బాగుంటాయమ్మా, ఎలా బాగుంటాయి. అంత బలమైన మార్గాన్ని దేవుడు మా అత్తగారి జీవితంలో తెరిస్తే వచ్చేద్దాము అనుకునే లోపు కాకులు వచ్చి వాలిపోయింది. వెళ్ళొద్దు, దేవుళ్ళు లేడంటావా, దేవతలు లేదంటావా, మన దేవతల దగ్గర ఉన్నాడు నీ కొడుకు, అలా అనుకమ్మా అని ఆ నూరు పోసేసారు. ఆ మాటలో మేనత్ మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు అవకాశం ఇచ్చాడు, మా దగ్గర దూరమే, ఇప్పుడైనా వాడుకోవాలి, ఇప్పుడైనా దేవుళ్ళలోకి రావాలని. అమ్మది కానీ వదిలిపెట్టకరా ఈ అవకాశాన్ని. మేనత్తను అస్సలు వదిలిపెట్టక బాబు, దేవుడు ఇచ్చిన అవకాశం నువ్వు వెళ్ళి ఎంతో కొంత మాట్లాడుతూ ఉండాలి. రాగలిగే రీతిలో ఆవిడ ఉంది, కానీ ఇంకో శక్తి ఆపేస్తుంది. ఇంకో శక్తి ఉంది పక్కన, మంచి శక్తే, కానీ దుష్టం వచ్చింది, దుష్టశక్తి అందులోకి వెళ్ళింది. రేపు వచ్చినాడు మాట ఏం మాట్లాడండి, పెద్దది ఏం మాట్లాడినాం. ఆయన మాట్లాడతాడు ఎదురుగు కూర్చున్నప్పుడు 2 నిమిషాలు, ఇంక మళ్ళీ గుండెల్లో నుంచి మాత్రం మాట పోదండి. ఇప్పటికి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎదుగుతున్న వ్యక్తి కళ్ళంటే నీళ్ళు కార్చేయాలండి, గుండె పగిలిపోవాలి. అది దేవుడు మనిషిలో ఉండవలసినట్టు అనుభవం. దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. మళ్ళీ అవకాశం రాదు. మళ్ళీ నా మేనత్త మళ్ళీ వస్తుందో లేదో ఏమంటారు కదా, చనిపోయిన తర్వాత తీసుకురావాలి, తీసుకురాకపోతే మళ్ళీ మా అమ్మని తిడతారు. ఇప్పుడు
చూడు ఇక్కడ ఉంది కనీసం అని చెప్పి తీసుకొచ్చాను బాబు ఎందుకు వచ్చింది అని. నాకు తెలదు నిన్న మొన్న చెప్పింది నువ్వు తీసుకురావాలా తీసుకొస్తావని. ఏమో మన నాకు తెలియదు వెళ్ళమంటే వెళ్తాను. ఏడుతుందంటే ఏ రోజు ఎక్కడికి ఇంటికి వెళ్ళేవని కదా ఇప్పుడు రావాల్సి వస్తుంది. ఎప్పుడు ఒకలాగా ఉంటామా? వాళ్ళు బళ్ళు అయిపోతాయి, బళ్ళు వాళ్ళు అయిపోతాయి. ఆవిడకి అస్సలే ఇష్టం లేదు. నేను అన్నాను వచ్చేయండి ఒక 6 నెలలు మా దగ్గర ఉంటుంది, 2-3 నెలలు మా దగ్గర ఉంది. మొన్న కూడా చెప్పాను చూడండి, మా నాయనత్తాళ్ళు వస్తున్నారు ఆదివారం సాక్ష్యం చెప్పడానికి, కానీ రాలేదు. ఈవిడ వద్దాం అనుకుందంట, ఆయన ఆపేసాడంట. ఆపేసిన ఆయన లేపేసాడంట. కాదు కాదు కాదు, ఆయన వద్దాం అనుకున్నాడు, ఈవిడ ఆపేసి. ఆయన వద్దాం అనుకున్న ఆయన్ని ఈవిడ ఆపేసింది. నేను అన్నాను మొన్న, ప్రేరేపణ వచ్చేది కదా వెంటనే వెళ్ళి చూడడానికి వెళ్ళి మొదటి రోజే ఆవిడ మోకాల దగ్గర కూర్చొని మోకాలు నొక్కుతా పాదాలు నొక్కి ఎప్పుడు నేను చేయలేదు. దేవుడు చేయమంటే మోకాలు ఏంటి ఏమన్నా పట్టుకుంటాను, చేయమంట వెళ్ళి కూర్చొని మాట్లాడాను. ఆంటీ ఏమనుకోకండి, ఏడుతూ ఉన్నారు, అందరూ ఉన్నారు బంధువులు. ఫస్ట్ వెళ్ళినప్పుడు, మొన్న వెళ్ళినప్పుడు కాదు, మొన్న వచ్చి వెళ్ళిన తర్వాత మందిరంకి వచ్చి సంఘం అందరి ముందు మాటిస్తానన్నారు కదా, రవణాజీ అంకుల్ గారు వస్తానంటే మీరు వెళ్ళనేవలేదా ఆంటీ అని అడిగాను. అబద్ధం ఆడరు కదా, మరి ఆ స్థితిలో ఉండి ఆయన వెళ్దామని అన్నాడు రా, నేనే అందుకే తీసేసాడు అని మనసులో అనిపించింది. ఆయన వస్తాను పదే హేమగారు రమ్మన్నాడుగా చర్చికి, వచ్చుంటే ఆ క్షణంలోనే ఎంతో కొంత ఆ హృదయంలో దేవుడి స్థానం వద్దునేమో ఆపేసింది. ఆ వ్యక్తిని సైతం నువ్వు పాడు చేస్తున్నామని చెప్పి జీవితంలో కోలుకోలేని సమస్య ఏమైనా దేవుడు పెట్టాడు. ఎంత బాధేసిందో నాకు. కనీసం ఆయన అంతరంగాన్ని చూసైనా సరే క్షమించి ఒక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా అని అడ్డానికి కూడా సరిపోను నేను. ఎందుకు ఎత్తాడైనా నిర్లక్ష్యం చేశారంటే ఎవరు చేస్తే ఏముంది. కనీసం ఈవినైనా రక్షించాలి. మా నాన్నగారిని రక్షించుకున్నట్టుగా మా అమ్మగారు, అత్తమామలు రక్షించుకున్నట్టుగా మా అమ్మగారు, ఇలాగా రక్షించుకోవాలి. కనీసం ఈవినైనా రక్షించాలి. రక్షించాలంటే సహవాసం కావాలి. సహవాసం కావాలంటే వాళ్ళతో మనం వెళ్ళి కలవాలంటే దేవుడు కృప ఉంది. వెళ్ళాలి, అప్పుడప్పుడు వారంలో ఒక రోజైనా వెళ్ళి మాట్లాడాలి. కానీ ఎంత మాట్లాడినా పక్కన మళ్ళీ దారి తప్పించే వాళ్ళు ఉంటే ఎంత చెప్తే ఉందండి, బూడిదలో పోసిపోయింది, బూడిదలో పోసిపోయింది. రానివ్వడండి సాతాను దేవుని, అది కష్టం. మనస్సే ఎఫ్రాయిముల్ని దేవుడిని చేంజ్ చేసేసరికి సాతాను అసహ్యులుగా మార్చేసింది. మళ్ళీ చెప్తున్నాను ఆఖరిగా, అన్య రీతి పద్ధతుల్ని చంపేయండి. అస్సలు గుడ్డిగా దేవుని వెంబడించండి, గుడ్డిగా దేవుని నమ్మండి. చూచి నమ్మువాడి కంటే చూడక నమ్మువాడు ధన్యుడు. నువ్వేం చూడలేదు, జరుగుతుందని ఇంకోటి జరుగుతుందని, దేవుడు చేస్తాడని కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. ఏదైనా, ఏ పనైనా, ఏ ప్రయాణమైనా, ఏ కార్యక్రమమైనా, అది ఏదైనా సరే గుడ్డిగా వెళ్ళిపోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్నాలు గుడ్డిగా లేక అంత సొంతీలు పెద్దలు కట్టుకున్న తర్వాత పాస్టర్ గారు ఎప్పుడంటే అది, కానీ మాకున్న భయం ఏంటో తెలుసా, సూరిబాబు గారు వద్దంటారేమో అని. ఎందుకంటే ఆయన కొంచెం పద్ధతిలో పట్టింపులు కలిగిన వ్యక్తి. ఆయన ఈవిడ ఒప్పుకున్నా, ఇద్దరు పిల్లలు ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోరేమో అని భయపడింది నేను మా అమ్మగారుని. కానీ ఆయన అన్న మాటలు సార్, హేమన్ బాబు గారు ఎప్పుడు పెడితే అప్పుడే నేను చెయ్యం అని అన్నాడంటే ఎంత ఆశ్చర్యం వేసిందో. అందుకే నిలబెట్టాడు దేవుడి రోజున. అంత బలహీనుడు నుండి కూడా బలవంతుడిగా దేవుడు మార్చాడంటే కారణం అది. నేను వెళ్ళి మొన్న మాట్లాడినప్పుడు, పరామర్శించినప్పుడు, హాస్పిటల్లో రూమ్లోకి వెళ్తున్నప్పుడు కూడా నేను చెప్పింది ఒకటే, ఏసు రక్తం చేయం అని చెప్పుకోండి. అది వెళ్ళే వరకు కాదు, వచ్చిన తర్వాత కూడా అదే మాట, ఏసు రక్తం చేయమే అది ఉండాలండి. వాళ్ళందరూ హైందువులు కదా, ఒకప్పుడు అందరూ మీరు హైందువుల నుంచి వచ్చిన వాళ్ళు కదమ్మా, మీరు అన్నీ చేసి వచ్చిన వాళ్ళేనా? మరి మీరు మారినట్టుగా మరి మిగతా వాళ్ళు ఎందుకు మారట్లేదు? మీరు ఏమన్నా చిన్న కులానికి సంబంధించిన వాళ్ళు, చిన్న వర్గానికి సంబంధించిన వాళ్ళ, పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కదా లోకం దృష్టిలో. మరి మీలాంటి వాళ్ళు సైతం అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు ఉంటే చాలు అన్నట్టుగా వెళ్తున్నారు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు లేకపోయిందో అన్నీని. ఇప్పుడు హాస్పిటల్ ఉందా, కొంతమంది నేను పేర్లు చెప్పను, హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు డిశ్చార్జ్ చేస్తారు కదా, డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా టైం చూసుకుని వస్తారు బయట. తెలుసు కొంతమంది పేర్లు చెప్తే చాలామంది ఫీల్ అవుతారు. డిశ్చార్జ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు, ఇంకానే
బిల్లు కట్టేమని లోపల 11:30 అయింది. పద 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 పద. నేను ముట్టి స్వస్థపరిచిన దేవుడిని డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా మంచి చూసి వస్తున్నావు ఏంటో పనికి మారిందానా? కనపడకుండా దాకున్నా నువ్వు కనపడుతున్నావు, దేవుడు గుర్తుపెట్టుకో. చచ్చివోని బతికిచ్చాడా? డిశ్చార్జ్ చేసేటప్పుడు మంచి చూడాలా. ఈరోజు వద్దు, ఈరోజు పోతాయి డబ్బులు, రూమ్కి ఎక్కువైనా పర్లేదు, రేపు చేద్దాం డిశ్చార్జ్. రేపు మంచి రోజు, డిశ్చార్జ్లో కూడా మంచి చెల్లి చూసి వస్తున్నావంటే ఒరే నీలాంటిదని దేవుడు క్షమించడని మాత్రం అనుకోకండి రా బాబు. మరి డిశ్చార్జ్ చేసేటప్పుడు మంచి చెల్లి చూసి వచ్చేదానివి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఎందుకు చూడలేదురా? వద్దు ఈరోజు మంచిది కాదు, గుండెనే పోతారా అనే రేపు వెళ్ళిగానే 2:30 వరకు కూడా హాస్పిటల్లోకి వెళ్ళకూడదు అని అనొచ్చు కదరా. పేనం మీదకి వచ్చినప్పుడేమో ఏం కనబడవు, పేనం బాగున్న తర్వాత ఎన్ని కావాలా. అందుకే దేవుడు పేనం బాగోకుండా చేస్తాడు కొన్నిసార్లు. బాగుంటే ఎలా తయారవుతావని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవడన్నా అంటాడా? గుండె పిచ్చినప్పుడు ఎవడన్నా అంటాడా? మరే అప్పుడు లేదు, డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కావాలి మంచి రోజు చెడ్డ రోజు. ఎంత తెలివిగానే ఎత్తున్నారా అలాంటి వాళ్ళు కొట్టపోతున్నా. దేవుడే కదా. అందరి సినిమాలు తెలుసమ్మా నాకు, అందరూ చూస్తూ ఉంటాను అందరి గురించి. కనీసం ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, వాళ్ళ గురించి ఎక్కువగా నా దగ్గర మొర కూడా పెట్టద్దు అన్నట్టు దేవుడు. కొంతమంది గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నాం, వాళ్ళ గురించి ఎక్కువ మొర పెట్టుకో అన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. ఈ మేలు కూడా చెప్తున్నాం, మారేవా సంతోషమే, మారను అంటావా? నిన్ను చెడదొబ్బేటువంటిది నీకు ఇంట్లో ఉన్నంతకాలం, దాని నెత్తి మీద ఆయుష్ ఉన్నంతకాలం నువ్వు అలాగే ఎడుతావు. అది పోయే వరకు నువ్వు బాగుపడవు. అది పెద్దదైనా, పెద్దోడైనా, పెద్ద ఆవిడైనా, ఎవరైనా. ఇలాంటి గొరకలు ఉంటారు కొన్ని కొంపల్లో. గొరకలు అంటారు వాళ్ళని. ఏమంటారు? గొరకలు. ఈ గొరకలు పాడు చేస్తావంటే అలాగే అంటాడు. ఏమని బాబు వెళ్ళు తీసుకురా, ఎండుమిరపకాయ తీయపేగా అంటదండి. ఎండుమిరపకాయ కాదే, ముక్కులో ఇటాలు 2 ఎండుమిరపకాయలు కోసినవి తుమ్మినప్పుడు మొత్తం ముక్కులో నుంచి గుండెకే వచ్చేది బయటికి. అలాంటి గొరకలు ఉంటారండి. గొరకల ముందు పోవాలని ప్రయత్నం చేయాలి కొన్ని గొరకలకి. ఈ గొరకలు క్రైస్తవులే గొరకలే. మీటింగ్కి వెళ్తుంటే ఈ గొరకలు, దేవుడు అంటుంటే ఈ గొరకలు. మగోళ్ళు కదా, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు పెద్ద ఇంట్లో, చాలామంది ఇంట్లో. వాళ్ళు పాడు చేస్తుంటారు నిక్కచ్చని క్రైస్తవులు. నిక్కచ్చని క్రైస్తవులు పాడు చేసేది ఈ గొరకలే. ఈ గొరకలు పోవాలని ప్రయత్నం చేద్దామా? మారాలని చేద్దామా? సినిమా చూస్తాను. ప్రసన్న గారు మనసులో అనుకుంటున్నదే బయటికి చెప్పేసినాడు నేను. ప్రసన్న గారి మనసులో అనుకుంటున్నదే నువ్వు ఇలాగ అనుకుంటున్నావని చెప్పి డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగించినాడు నేను. అవును అడగండి. అనుకున్నాను అని ఒప్పుకున్నది. మనసులో ఉన్నది లెక్క పెడతాను నేను. నటించొద్దే సేవకుల దగ్గర, దేవుడి దగ్గర నటించుకోండి, మీకు మంచిది. చేత నెక్కచ్చని సేవ పరిచయంలో కొనసాగు, జీవితంలో కొనసాగు, లేదంటే అనువు లేదు. ఎవడు నేనేం అడిగేవాళ్ళు, ఎవడు అడిగేవాళ్ళు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. నా దేవా, నా తండ్రి, నా ప్రభువు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలం అంతా